When I was in school, నేను స్కూల్లో చదువుకుంటున్నప్పుడు, when I was in third standard, నేను 3వ తరగతి చదువుతున్నప్పుడు English was introduced in the school. ఆ స్కూల్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ని పరిచయం చేశారు. My English teacher was a very strict person. మా ఇంగ్లీష్ టీచర్ గారు చాలా స్ట్రిక్ట్గా ఉండేది ఆమె. She was much worried about the handwriting. ఆ హ్యాండ్ రైటింగ్ విషయంలో ఆమె చాలా గమనిస్తూ ఉండేది. But you know, we never seen English before. విషయం ఏంటంటే ముందు మేము ఎప్పుడు ఇంగ్లీషే చూడలేదు అసలు. So we were struggling as we wanted. ఇంకా ఆమె కోరుకున్న విధంగా మేము ఉండలేక చాలా కష్టపడిపోయాం. One day my teacher was very upset. ఒక రోజు మా టీచర్ గారు చాలా నిరుత్సాహపడ్డారు. మా Tomorrow you must write well. రేపటి నుంచి మీరు మంచిగా రాయాలని చెప్పారు. Your handwriting must be good. మీ హ్యాండ్ రైటింగ్ బాగుండాలని చెప్పారు. I said yes. నేను చెప్పాను సరే అని. I came home. ఇంటికి వచ్చాను. I told my father what was my problem. మా తండ్రి గారికి నేను చెప్పాను నాకున్న సమస్య ఏంటని. I said, Daddy, my handwriting is very bad. నేను చెప్పాను నాన్న నా యొక్క హ్యాండ్ రైటింగ్ బాగలేదు అసలు. I have to correct it. నేను దాన్ని సరి చేసుకోవాలి. Please help me. నాకు సహాయం చేయమని అడిగారు. My father said that's very easy. మా నాన్నగారు చెప్పారు చాలా సులువు అది. Hold the pencil and come to me. ఆ పెన్సిల్ తీసుకుని నా దగ్గరికి రమ్మన్నాడు. I held the pencil and he came to me, Father. నేను పెన్సిల్ తీసుకొని మా నాన్నగారి దగ్గరికి వచ్చాను. He was holding my hand. ఆయన నా చేయి పట్టుకున్నాడు. Pencil was in my hand. పెన్సిల్ నా చేతిలో ఉంది. My hand was in the hand of my father. నా చేయి మా నాన్నగారి చేతిలో ఉంది. He held my hand so tight. నా యొక్క చేతిని గట్టిగా పట్టుకున్నాడు ఆయన. He started writing on a notebook. ఆ నోట్బుక్ మీద రాయడం మొదలు పెట్టాడు. And he started writing. ఆయన నా చేయి పట్టుకుని రాయడం మొదలు పెట్టాడు. Can you just imagine? Pencil was in my hand. మీరు ఆలోచించండి, పెన్సిల్ ఏమో నా చేతిలో ఉంది. But my hand was in the hand of my father. నా చేయి మా నాన్నగారి చేతిలో ఉంది. He was holding my hand and writing on the sheets. మా నాన్నగారు నా చేయి పట్టుకొని ఆ యొక్క పేపర్ లో రాస్తా ఉన్నాడు. The mystery was, మర్మం ఏమిటంటే even though the pencil was in my hand, నా చేతిలో పెన్సిల్ ఉన్నా కూడా the handwriting was not mine. ఆ చేతి వ్రాత నాది కాదండి. My father's handwriting was implied on the sheets. ఇక మా యొక్క కాగితం మీద మా నాన్నగారు రైటింగ్ రాస్తా ఉన్నాడు ఆయన. Oh, I am holding the pencil. నేను పెన్సిల్ పట్టుకున్నా. Still, the handwriting is not mine. కానీ పెన్సిల్ నా చేతిలో ఉన్న హ్యాండ్ రైటింగ్ నాది My కాదు. father's handwriting was implied. ఇక మా నాన్నగారి ఇంకా హ్యాండ్ రైటింగ్ నా చేతి ద్వారా రాస్తా ఉన్నాడు ఆయన. He started writing like pearls on the paper. ఇక పేపర్ లో ఉన్నటువంటి మంచి అక్షరాలు, ముద్రించిన అక్షరాలాగా రాస్తా ఉన్నాడు. Beautifully wrote. ఆయన అద్భుతంగా అందంగా రాశాడు. He was saying, Daddy, నేను చెప్పాను నాన్న it's not my handwriting. ఇది నా హ్యాండ్ రైటింగ్ కాదు, It's yours. ఇది నీది. Even though I am holding the pencil, నేను పెన్సిల్ పట్టుకున్నా కూడా my handwriting is not revealed. ఇక నా యొక్క హ్యాండ్ రైటింగ్ బయటికి రాలేదు. Your handwriting is కానీ revealed. నువ్వు రాసే రాత వస్తుంది. Because you are holding my hand which holds the pencil. ఎందుకంటే నా యొక్క ఏ చేయి అయితే పెన్సిల్ పట్టుకుందో ఆ చేతి నువ్వు పట్టుకున్నావు. I was so glad. నేను చాలా ఆనందించాను. I went to the school next morning. మరుసటి ఉదయం స్కూల్కి వెళ్ళాను. The teacher was very impressed. ఆయన మా టీచర్ గారు చూసి చాలా అభినందించింది ఆమె. She was appreciating me. ఆమె నన్ను అభినందించింది. But she had a doubt, how could this boy learn this within overnight? అయితే ఆమెకు డౌట్ వచ్చింది, రాత్రి ఇంత మంచి రైటింగ్ ఎలా నేర్చుకున్నాడు And అని. she asked me second time, is it your handwriting? ఆమె రెండోసారి అడిగింది, ఇది నీ హ్యాండ్ రైటింగ్ ఏనా? I said yes. నేను చెప్పాను అవును అన్న. How do you say that's your handwriting? ఇది నీ హ్యాండ్ రైటింగ్ అని ఎలా చెప్పగలవు? I said, sir, teacher, I was the one holding the pencil. నేను అప్పుడు మా టీచర్ చెప్పాను, నేనే అండి పెన్సిల్ పట్టుకుంది. I was the one holding the pencil. నేనే పెన్సిల్ పట్టుకుందని చెప్పా. Then the teacher asked me, టీచర్ అడిగారు, that's right. అది మంచిదే, But I want to still know who was holding your hand. నీ చేయి ఎవరు పట్టుకొని రాయించారో నాకు తెలియాలి కదా ఆమె. No, I was holding the pencil. నేను చెప్పాను నేనే పెన్సిల్ So పట్టుకున్నాను. it is my handwriting. ఇది నా హ్యాండ్ రైటింగ్ అని That's చెప్పాను. right. అది కరెక్టే, That's fine. అది మంచిదే. But let me know who was holding your hand. నీవే పెన్సిల్ పట్టుకున్నావు, కానీ నీ పెన్సిల్ పట్టుకున్న చెయ్యిని ఎవరు పట్టుకున్నారో నాకు చెప్పమన్నదా. I said, my father was holding my hand. నేను చెప్పే మా నాన్నగారు పట్టుకొని రాయించారండి. Still, I was the one holding the pencil. నేను పెన్సిల్ పట్టుకుంది నేనే. So the handwriting is mine, I was claiming. నా హ్యాండ్ రైటింగ్ తోనే నేను రాస్తా ఉన్నట్టుగా ఉంది. Same thing happens in Christian walk with God. దేవునితో నడిచే నడకలో మన జీవితం అలానే ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. When Christ is holding our heart, దేవుడు మన హృదయాన్ని పట్టుకున్నప్పుడు, even though the heart is ours, ఈ హృదయం మనదే, the thoughts will be God's. కానీ ఆలోచనలు ప్రభువి. Oh, even the body is ours, శరీరం మనది, the life will be God's. కానీ జీవం దేవునిది. Even though the eyes will be ours, మన కళ్ళు మనయే, the visions will be of God. కానీ దృష్టి దేవునిది.
That's what happening today. ఈ రోజు అదే జరుగుతుంది. The hand is mine, చేయి నాదే, but the power is God's. కానీ శక్తి దేవుడిది. The mouth is mine, మాట నోరు the నాది, word is God's. కానీ మాట దేవుడిది. The tongue is mine, నాలుక నాది, but the revelation is from God. అధ్యక్షత దేవుడి ఎదురు నుండి వచ్చింది. Oh, hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. My Jesus is over here. నా యేసు ఇక్కడ ఉన్నాడు ఈ రాత్రి. The Christ is over here. క్రీస్తు ఇక్కడ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. You are holding the pencil, నీవు పెన్సిల్ పట్టుకున్నావు, but your hand is held by Jesus. కానీ నీ చేతిని యేసే పట్టుకున్నాడు. Whatever he wants to write shall be on the sheet. ఇదిగో ఏదైతే ఆయన రాయాలనుకున్నాడో అదే పేపర్ మీద ఉంటుంది. Today he is going to hold your hand. ఈ రోజు యేసే నీ చేయి పట్టుకోబోతున్నాడు. He wants to write whatever he wants to. ఆయన నీ ఇక పేపర్ మీద ఏది రాయాలో ఆయనే He రాయబోతున్నాడు. is going to hold your tongue and mouth and throat, my friend. ఆయన నీ గొంతు స్వరాన్ని నీ నాలుకను పెదాన్ని ఆయన He is పట్టుకోబోతున్నాడు. going to speak whatever he wants to speak. ఆయన ఏం మాట్లాడాలనుకుంటున్నాడో నీ ద్వారా మాట్లాడతాడు. He is going to hold your body, mind and soul. ఆయన నీ శరీరాన్ని ప్రాణాత్మ శరీరాన్ని ఆయన పట్టుకొని ఉన్నాడు. He wants to do whatever he wants to. ఆయన ఏమి చేయాలనుకుంటున్నాడో నీ శరీరము మనసుతో ఆయన చేస్తాడు. ఆయన He is going to hold your family. నీ కుటుంబాన్ని ఆయన పట్టుకోబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా. What is he going to do? ఆయన ఏం చేయబోతున్నాడు? He wants to do whatever he will do. ఆయన ఏమి చేయాలనుకుంటున్నాడో నీ ద్వారా అది చేస్తాడు. He will do whatever he wants to. ఆయన ఏమి చేయాలనుకుంటున్నాడో నీ ద్వారా చేస్తాడు. He is going to hold your family. ఆయన నీకు కుటుంబాన్ని పట్టుకోబోతున్నాడు. To do whatever he wants to. ఆయన ఏమి చేయాలనుకుంటున్నాడో నీ కుటుంబం ద్వారా ఆయన చేస్తాడు. He is going to hold your thought, your heart and your deed, my friends. నీకు ఆలోచన, నీ హృదయం, నీ క్రియని దేవుడు పట్టుకోబోతున్నాడు. That's the mystery going to happen today. ఈ రాత్రి ఆ మర్మం ఇక్కడ జరగబోతుంది. He is going to hold your daughter. ఆయన నీ కుమార్తెను పట్టుకోబోతున్నాడు. He is going to hold your son. నీ కుమారుని పట్టుకోబోతున్నాడు. He is going to hold your hand. నీకు చేతిని He పట్టుకోబోతున్నాడు. is going to hold your eyes. నీకు దృష్టిని, నేత్రాన్ని He is పట్టుకోబోతున్నాడు. going to hold your thoughts. నీ ఆలోచనను పట్టుకోబోతున్నాడు. He is going to hold your church. He నీకు సంఘాన్ని is పట్టుకోబోతున్నాడు. going to hold your house. నీవు ఇంటిని పట్టుకోబోతున్నాడు. He ఆయన is going to hold your vehicles. నీకు వాహనాన్ని పట్టుకోబోతున్నాడు. God is going to hold it. దేవుడే పట్టుకోబోతున్నాడు వీటన్నింటి. My dear friend, నా ప్రియ స్నేహితులారా, apparently speaking, it is your family. ఇక మనం చెప్తా ఉంటాం మన ఇల్లు అని. You are holding your family. నీ కుటుంబాన్ని పట్టుకున్నావని. You are holding your family with your hand. నీ చేతితో నీ కుటుంబాన్ని పట్టుకున్నావు. But your hand is in the hands of Jesus. కానీ నీ కుటుంబాన్ని నీ చేతితో పట్టుకున్నావు. కానీ నీ చేతిని పట్టుకుంది దేవుడి చేయి. Done in your family. Whatever he wants to do shall be done in your family. దేవుడు ఏమి చేయాలనుకుంటున్నాడో తన చేయి పట్టుకొని, నీ చేయి పట్టుకొని ఆయన కార్యాలు చేస్తాడు నీ కుటుంబంలో. Now take for example, instead of pencil, ఆ యొక్క పెన్సిల్ బదులు you may be holding your son. నీ కుమారుని పట్టుకున్నావు. You try to do whatever you want to do upon his life. ఇక కుమారుని చేయి పట్టుకొని ఏమి చేయాలనుకుంటావో నీ కుమారుని చేస్తావు. You want to write something upon his life. అతని జీవితం మీద ఏదో రాయాలనుకుంటావు. You want to impose your will upon his life. నీ యొక్క ఉద్దేశాన్ని తనలో నింపాలనుకుంటావు. You want to do something beneficial upon your daughter. నీ యొక్క కుమార్తె గురించి నువ్వు ప్రయోజనకరమైన చేస్తావు. You are holding your daughter నీ కుమార్తెను పట్టుకున్నావు. in your hand, నీ చేతుల్లో, in your heart, నీకు ఆలోచనలో, in your heart, నీ హృదయంలో, in your mind, నీ మనస్సులో, in your eyes. నీకు చూపులో, You have been holding your daughter. నీకు కుమార్తెను పట్టుకున్నావు. You have been holding your family. నీ కుటుంబాన్ని పట్టుకున్నావు. You have been holding your నీ responsibility. You బాధ్యతను పట్టుకొని ఉన్నావు. have been holding your నీ business. వ్యాపారాన్ని పట్టుకొని You ఉన్నావు. are struggling. నువ్వు కష్టపడుతున్నావు, You are struggling. ఇబ్బంది పడుతున్నావు. Only your handwriting is coming out. ఇగో ఇప్పుడే నీ హ్యాండ్ రైటింగ్ బయటకు వస్తుంది. The ugly handwriting. ఇగో బాగలేనటువంటి చేతి The రాత, useless handwriting. ఉపయోగం లేని చేయి రాత, The senseless handwriting. ఇక గుర్తించలేని చేయి రాత, The handwriting with all the mistakes and flaws. పొరపాటుతో కూడిన చేయి రాత బయటకు వస్తుంది. You are trying to write something upon this world. ఈ లోకంలో నువ్వు ఏదో చేయాలి, రాయాలనుకుంటున్నావు. Everything goes wrong. అన్ని కూడా తప్పు మార్గంలోనే వెళ్ళిపోతున్నాయి. Today, ఈ రోజు నుండి the Lord is holding your hand which holds your family. నువ్వు ఏ కుటుంబాన్ని నువ్వు చేయి పట్టుకున్నావో ఆ చేతిని దేవుడు పట్టుకోబోతున్నాడు ఈ రాత్రి. Do you believe in that? మీరు దాన్ని నమ్ముతున్నారా? You are holding this church with your hand. ఇగో నీ సంఘాన్ని చేయితో పట్టుకున్నావు. Now that hand is held by God. ఇగో ఇప్పుడు ఈ చేయి దేవుడు You are పట్టుకోబోతున్నాడు. holding your property. మీ ఆస్తులు మీ చేతుల్లో You ఉన్నాయి. are holding your paddy field. ఇగో మీకు వ్యవసాయం మీ చేతుల్లో You are ఉంది. holding your things of the world. ఈ లోకంలో ఉన్న విషయాలను మీ చేతుల్లో పట్టుకున్నారు. It could be jewelry. అది ఇంకా బంగారం కావచ్చు, It could be vehicles. ఆ యొక్క వాహనాలు It కావచ్చు, could be the houses. ఇల్లు కావచ్చు, It could be the company. కంపెనీ కావచ్చు, It could be the factories. ఫ్యాక్టరీ కావచ్చు. You are holding them. వాటిని పట్టుకుంటున్నావు. Oh, I won't let it go. ఇది మంచిది జరగాలి అని I want to protect it. నేను కాపాడాలనుకుంటున్నావు. I want to save it. నేను దీన్ని రక్షించాలనుకుంటున్నావు. The more you hold, more you lose in this world. ఈ లోకంలో ఎంత గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు అన్ని పోగొట్టుకుంటున్నావు. Today there is a miracle going to happen. ఈ రోజు ఒక అద్భుతం జరగబోతుంది మీకు. The hand of Jesus will come down. ఇగో యేసయ్య హస్తము దిగిరాబోతుంది. He is going to hold the hand which holds the life. ఇక ఏ హస్తాలైతే మీ జీవితంలో అన్ని పట్టుకున్నాయో ఆ హస్తాన్ని దేవుడు
చెప్తున్నాడు. does not say, throw them, I will take care. దేవుడు వదిలే నేను చూసుకుంటా అనడు. No. లేదు So you keep on carrying. నువ్వు మోస్తా ఉంటావు. You keep on holding the thing. నువ్వు విషయాలు పట్టుకుంటావు. You keep on holding the నీ responsibility. బాధ్యతలు పట్టుకుంటావు. I'm going to do something extra over it. ఇంకా దాని మీద నేను ఇంకొక కార్యాన్ని I చేయబోతున్నా. am going to hold the hand which holds the thing. ఏ బాధ్యతల్ని పట్టుకొని నువ్వు పని చేస్తున్నావో ఆ పట్టుకున్న చేయిని యేసయ్య పట్టుకోబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. I'm going to hold the hand which holds the spiritual thing. ఆత్మీయ విషయాన్ని పట్టుకున్నటువంటి చేయిని యేసయ్య పట్టుకోబోతున్నాడు. The Lord Jesus Christ is over here. యేసు ప్రభువు ఇక్కడ ఉన్నాడు. ఆయన I could sense the presence of the Lord moving upon this place. ఇగో ఈ స్థలంలో దేవుని సన్నిధి సంచరించడం నేను గమనిస్తా ఉన్నా. I'm going to tell Jesus tonight. ఈ రాత్రి యేసయ్యకి చెప్పబోతున్నా. Lord, I'm holding too many things in my heart. దేవా నా హృదయంలో ఎన్నో విషయాలు నేను మోస్తా I'm ఉన్నాను. holding too many things in my hand. నా చేతుల్లో ఎన్నో విషయాలు మోస్తా ఉన్నాను. Too many children I have to take ఇగో care. ఎంతో మంది పిల్లలు నేను చూసుకోవాలి. Much responsibilities are in my hand. నా చేతిలో ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. I could not handle them anymore. నేను దేన్ని దాన్ని భరించలేకపోతున్నా. It is beyond my holding capacity. ఇగో నేను పట్టుకోలేనంత శక్తికి మించినగా ఉన్నాయి. Please do something. నువ్వు కార్యాన్ని జరిగించండి. What is he going to do? ఆయన ఏం చేయబోతున్నాడు? He will come down now. ఆయన దిగి వస్తాడు. He will say, it's okay. ఆయన చెప్తాడు, ఓకే. I shall hold the hand which holds the responsibility. ఎవరైతే బాధ్యతలు పట్టుకొని జీవిస్తున్నారో వారి చేయిని యేసయ్య పట్టుకోబోతున్నాడు ఈ రాత్రి. Amen. హల్లెలూయా. You can tell him, Jesus. నువ్వు చెప్పొచ్చు, యేసయ్య, Lord Jesus. ప్రభువైన యేసు, The hands are full of నా responsibility, చేతి నిండా బాధ్యతలు ఉన్నాయి. full of commitments. ఇగో ఎన్నో కమిట్మెంట్ I ఉన్నాయి. cannot let them go. నేను ఇక వాటిని విడిచిపెట్టలేను. I cannot put them down. వాటిని వదిలిపెట్టలేను. నేను I am coming to you. నేను నీ వద్దకు వస్తున్నా. Hold my hand which holds the pencil. ఇగో పెన్సిల్ పట్టుకున్న చేతిని పట్టుకున్నట్టుగా నువ్వు నా చేతిని పట్టుకో. Hold my hand. నా చేతిని పట్టుకో. Hold my hand. నా చేతిని పట్టుకో. Hold my hand. నా చేతిని It పట్టుకో. holds my family. It holds my family. నా కుటుంబాన్ని పట్టుకున్న చేయి. Hold my hand. నా యొక్క చేతిని పట్టుకో. It holds my business. నా వ్యాపారాన్ని పట్టుకున్న చేయి. Hold my hand. నా చేయిని పట్టుకో. It holds my ministry. నా పరిచయం పట్టుకున్న చేయి. Father, hold my hand. తండ్రి నా చేయిని పట్టుకో. Let me all pray to Jesus for a moment. మనం ఒక క్షణం ప్రభువుకు ప్రార్థన చేద్దాం. You can lift up your right hand to Jesus. యేసయ్య వైపు మీ కుడి చేయి పైకెత్తొచ్చు. You can tell him, Lord, hold my hand. ఇక నువ్వు చేయి పైకెత్తి నువ్వు చెప్పాలి, యేసయ్య నా చేయి పట్టుకో. Hold my hand. నా చేయి పట్టుకో యేసయ్య. I'm holding my daughter. ఇగో నాకు కుమార్తె నేను I'm పట్టుకుంటా. holding my son. నాకు కుమారుడిని నేను I'm పట్టుకుంటా. holding my spouse. నా యొక్క భార్యని పట్టుకున్నా. I'm holding the responsibility. నా బాధ్యతలు నేను పట్టుకున్నా. You are going to hold my hand. నీవు నా చేయిని పట్టుకో. Lord Jesus, hold my hand. దేవా నా చేయి నువ్వు పట్టుకో. Hold my hand. నా చేయి. Hold my hand. నా చేయి పట్టుకో. Father, hold my hand. దేవా నా చేయి పట్టుకో. Take me through. Take me through. నన్ను తీసుకెళ్ళండి. Take me through. నన్ను తీసుకెళ్ళండి. Hold my tongue. నా నాలుకను పట్టుకోండి. Hold my eyes. నా నేత్రాలు పట్టుకోండి. Hold my heart. నా హృదయాన్ని పట్టుకోండి. Hold my feet. నా యొక్క పాదాలు పట్టుకోండి. Hold my hand. నా చేతులు పట్టుకోండి. Hold my fingers. నా యొక్క వేళ్ళను పట్టుకోండి. Hold my business. నా వ్యాపారాన్ని పట్టుకోండి. Hold my ministry. నా పరిచయం పట్టుకోండి. Hold my vision. నా చూపును పట్టుకోండి. Hold my brain. నా యొక్క దర్శనాన్ని మనసును. Hold my mind. నా మనసును పట్టుకోండి. Hold me, Jesus. యేసయ్య నువ్వే పట్టుకోండి. Hold me. యేసయ్య నువ్వు పట్టుకో. యేసయ్య పట్టుకో. Miracle is happening right now. ఇప్పుడు అద్భుతం జరుగుతా ఉంది. From today, ఈ రోజు నుండి your hand is the hand of Jesus. నీ చేతిలో యేసయ్య చేయి ఉంటుంది. Your family is the family of Jesus. నీకు కుటుంబం యేసయ్య కుటుంబంగా మారుతుంది. Your daughter is his daughter. ఇగో నీ కుమార్తె ఆయన కుమార్తెగా మారుతుంది. Your son is his son. ఇగో నీ కుమారుడు ఆయన కుమారుడుగా Your family మారుతాడు. is his family. నీ కుటుంబం ఆయన కుటుంబంగా ఉంటుంది. Your burdens are his burden. నీ భారాలు ఆయన భారాలుగా ఉంటాయి. Your joy is his joy. నీ సంతోషం ఆయన సంతోషం. Your loans are his loans. ఇగో నీ అప్పులు ఆయన అప్పులాగా ఉంటాయి. Your tears are his tears. ఇగో నీ కన్నీరు ఆయన కన్నీరులాగా ఉంటుంది. Your sorrow is his sorrow. ఇగో నీ వేదన ఆయన వేదనగా ఉంటుంది. Your weakness is his weakness. నీ బలహీనతలు ఆయన బలహీనతలాగా ఉంటాయి. Your poverty is his poverty. నీ దరిద్రత ఆయన దరిద్రత. Your emptiness is his నీ emptiness. ఖాళీతనం ఆయన ఖాళీతనం అవుతుంది. On the contrary, ఇక వ్యతిరేకమైన పరిస్థితుల్లో his wisdom shall be your wisdom. ఇగో ఆయన జ్ఞానము నీ జ్ఞానంగా ఉంటుంది. Your knowledge will be, his knowledge will be your knowledge. ఇగో ఆయన బుద్ధి నీ బుద్ధిగా మారుతుంది. His strength will be your strength. ఇగో నీ బలం ఆయన బలం నీ బలంగా మారుతుంది. His blessing shall be your blessing. ఆయన దీవెన నీ దీవెనగా మారుతుంది. Oh, his grace shall be your grace. ఇగో ఆయన కృప నీ కృపగా మారుతుంది. His life shall be your life. ఆయన జీవం మన జీవంగా His మారుతుంది. future shall be your future. ఆయన భవిష్యత్తు నీ భవిష్యత్తుగా మారుతుంది. Let us clap our hands and praise God. అందరము చప్పట్లు కొట్టి యేసయ్య నామమున మహిమపరుద్దాము. Receive. పొందుకోండి 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 పొందుకోండి
man's life tonight. ప్రతి ఒక్కరి జీవితంలో అసాధ్యమైన కార్యాలు జరగాలని ప్రార్థిస్తున్నాను. Every broken heart be healed. ప్రతి విరిగిన హృదయం బాగవ్వాలి. Father, remember your children. తండ్రి, నీ పిల్లల్ని జ్ఞాపకం Bless చేసుకో. your children. దీవించండి. Honor your children. ప్రభా, నీ పిల్లల పట్ల కృప చూపు. You have been with your daughter. నీ కుమార్తెతో, You have been with your sons. సంతానంతో, You have been with your children. నీ పిల్లలతో నీవు ఉన్నావు. You sustained them. నువ్వు వారిని కాపాడు. You carried them. మోస్తున్నావు. You protected them. You కాపాడుతున్నావు. blessed them. దీవిస్తున్నావు. From today, ఈ రోజు నుండి their problem is your problem. వారి సమస్యలన్నీ నీ సమస్యలు. Their pain is your pain. వారి నొప్పి నీ నొప్పి. Their needs are your needs. వారి అవసరత నీ అవసరత. You will take care of them. ఇవన్నీ చూస్తావు నాయన. I simply give you glory, honor, and praise. నీకే స్తుతి మహిమ ఘనత In the చెల్లిస్తున్నాను. mighty and matchless name of our Lord Jesus Christ, we pray. యేసుక్రీస్తు నామములో And we ప్రార్థిస్తున్నాము. give all glory and honor and praise to Him alone. నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Amen. It's my joy to be here even tonight. ఈ రాత్రి కూడా మీ మధ్యలో ఉండడం The Lord has blessed us. దేవుడు మనల్ని దీవించాడు. He will continue to bless us. ఆయన దీవిస్తూనే ఉంటాడు. He shall be with us. ఆయన మనతో ఉంటాడు. Let us quickly go into the Word. త్వరగా దేవుని వాక్యంలోకి వెళ్దాం. The book of First Chronicles, మొదటి దినవృత్తాంతముల గ్రంథం chapter 4, verses 9 and 10. 4వ అధ్యాయం 9, 10 వచనాలు. Book of First Chronicles, మొదటి దినవృత్తాంతముల గ్రంథం chapter 4, verses 9 and 10. 4వ అధ్యాయం 9, 10 వచనాలు. The Bible says, బైబిల్ చెప్తుంది, there was a person called Jabez. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు యెబేజు. His birth was not a great miracle. ఆయన యొక్క పుట్టుక ఒక అద్భుతం కాదు. He was born in an unfortunate season of time. ఆ యొక్క దురదృష్ట కాలంలో ఆయన జన్మించాడు. ఆయన Usually the mothers will be glad at the birth of the son. సాధారణంగా ఇక పిల్లల జన్మించినప్పుడు తల్లిదండ్రులు సంతోషిస్తారు. Birth of a son is a great miracle or a joy to the whole family. ఇక పిల్లలు జన్మించడం అనేది కుటుంబానికి గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. Usually mothers will pray for a son to be born. ఇక సాధారణంగా తల్లిదండ్రులు కుమారుడు పుట్టాలని I ప్రార్థిస్తారు. never seen a mother pray for a daughter to be born. నేను ఎప్పుడు చూడలేదు ఒక తల్లికి నా కుమార్తె కావాలని అడిగిన తల్లిని. Anyway, the sons are precious. ఏదేమైనప్పటికీ ఇక కుమారుని ఇష్టపడతారు. The son was born in the family. ఒక కుటుంబంలో ఒక There's something wrong with your mic. Your mic is not. Please help us. Please help us. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. Sons are precious. ఇక కుమారుడు అభినందిస్తారు. The son was born in a very simple and humble family in Judea. యూదయాలో ఒక సాధారణమైన కుటుంబంలో ఒక సాధారణమైనటువంటి Usually there's a great celebration when the child is born. ఒక కుమారుడు జన్మించినప్పుడు ఎంతో గొప్ప పండుగ చేస్తారు వాళ్ళు. Son talks about the lineage and heritage. ఇక ఎందుకంటే కుమారుడు వంశాన్ని మోసేవాడు, తన వంశానికి మూలమైన వ్యక్తి. Son is counted as an extension of ఆ the యొక్క father. కుమారుడు ఎలా భావిస్తారంటే మా యొక్క వంశాన్ని ముందుకు తీసుకెళ్లేవాడు, కొనసాగించేవాడు. Son is a pride. ఆ యొక్క కుమారుడు చాలా విలువైన వ్యక్తి. Son is a pride. కుమారుడు ఒక గర్వం, అక్షయం. Son is a honor. కుమారుడు ఒక ఘనత. Son is a name for the family. కుటుంబానికి పేరు తెచ్చేవాడు. Son is a joy. కుమారుడు సంతోషం. Son is a pride. కుమారుడు గర్వము. Oh, where the son is born, the whole village will be celebrating. ఆ యొక్క కుమారుడు జన్మించినప్పుడు ఇక ఊరంతా కూడా పండుగ చేసుకుంటా ఉంటారు. Even in my village, when the son is born, the celebration will be very different.
మా యొక్క ఊర్లో కూడా ఒక అబ్బాయి పుడితే ఒక వ్యత్యాసమైన రీతిలో సంతోషంగా వాళ్ళు పండుగ చేస్తారు. In my village, when the son is born, they shall distribute laddus to every family. ఇక మా ఊర్లో ఎవరైనా బాబు పుట్టాడంటే ప్రతి ఇంటికి లడ్డు పంచుతారు. Huge laddu. పెద్ద లడ్డు పంచుతారు. Every family will have a laddu. ప్రతి ఇంటికి ఒక లడ్డు పంచుతారు. Every individual will give a laddu. ప్రతి ఒక్క వ్యక్తికి లడ్డు ఇస్తారు. The moment the son is born, there will be an order for thousands of laddus in the village. ఇక ఎప్పుడైతే ఒక బాబు పుడతాడో కొన్ని వేల లడ్డులకు ఆర్డర్ ఇస్తారు. They will not say the son is born. The moment the laddu is given, they will know the son is born. వాళ్ళు బాబు పుట్టారని చెప్పరు, లడ్డు చేతికి ఇస్తే అర్థమవుతుంది బాబు పుట్టాడని. When the daughter is born, అమ్మాయి పుడితే they won't give laddu. లడ్డు ఇవ్వరండి. Because they begin the savings from the day the child is born itself. ఇక వాళ్ళు ఆ పాప పుట్టినప్పటి నుండే వాళ్ళు కొంచెం బాధగా ఉంటారు. You know, there was a small toffee chocolate with the green wrappers those days. ఇక ఆ రోజుల్లో చిన్నప్పుడు చిన్న చిన్న కాఫీ చాక్లెట్లు ఉండేవండి. For 1 rupee they gave 100 chocolates. ఆ రూపాయితో ఆ రోజుల్లో 100 చాక్లెట్లు ఇచ్చేవారు. One chocolate was 1 paisa. ఆ ఒక చాక్లెట్ ఒక పైసా. They will bring the green wrapped chocolates. ఆ యొక్క చిన్న చాక్లెట్ తెచ్చేవారు. When the green chocolate comes, we know the girl is born. ఆ యొక్క గ్రీన్ చాక్లెట్ తీసుకొని వస్తే మాకు అర్థమయ్యేది పాప పుట్టింది. When the laddu comes, the boy is ఆ born. లడ్డు తెచ్చారంటే బాబు పుట్టాడని. When I was born, నేను జన్మించినప్పుడు కూడా my father distributed Coca-Cola to everyone in the village. ఆ యొక్క మా నాన్నగారు ఊర్లో అందరికి కోకోకోలా పంచాడు. మా నాన్నగారు Everyone was given a Coca-Cola. అందరికి కోకోకోలా ఇచ్చాడు. And some cola similar to the Coca-Cola. కోకోకోలకు అనుకూలంగా ఉండేది, సరి సమానంగా ఉండేది ఒకటి. He was visiting every house, ప్రతి ఇంటికి వెళ్ళాడు. opening the soda bottle, ఆ సోడా బాటిల్ ఓపెన్ చేసేవారు. giving to everyone, have a drink, I have a son. ఆ యొక్క అందరికి ఆయన ఇచ్చేవాడు, ఆయన ఓపెన్ చేసి ఇచ్చేవాడు. నాకు కొడుకు పుట్టాడు, మీరు తాగండి I అని. have a son born to me. ఇగో నాకు కుమారుడు జన్మించాడు, Have some Coca-Cola. ఆ కోకోకోలా తాగండి Have ఇచ్చేవాడు. some sweets. స్వీట్ తీసుకోమని ఇచ్చేవారు. Great celebration. గొప్ప పండుగ. But here there is something contrary happening. ఇక్కడ ఒక వ్యతిరేకమైనటువంటి కార్యం జరిగింది. There is a family in Judea. యూదయలో ఒక కుటుంబం ఉంది. There was a child born in the family. ఆ యొక్క కుటుంబంలో ఒక కుమారుడు జన్మించాడు. But the mother said, కానీ తల్లి చెప్పింది, oh my son, ఓ నా కుమారుడా, why have you come into this world? ఎందుకు నువ్వు ఈ లోకానికి వచ్చావు? Why have you born my son? నువ్వు ఎందుకు జన్మించావు నా కుమారుడా? I was doing ministry in the place called Laos near Cambodia. కంబోడియా దగ్గర లావోస్ అనే ప్రాంతంలో పరిచయం చేస్తున్నా. I was seeing all strange things over there in the country. ఆ యొక్క దేశంలో అన్ని కొత్త కొత్త విషయాలు నేను చూశాను. When the child is born, ఎప్పుడైతే బిడ్డ పుట్టాడు, they will lament the whole night, screaming and crying. ఆ యొక్క వాళ్ళు రాత్రంతా కూడా కేకలు వేస్తూ ఉంటారు. Everyone will come and have a lamentation upon the child. ఇక బిడ్డను చూసి అందరు బిడ్డ వైపు చూసి నవ్వుతారు. The basic idea is, వారి ఆలోచన ఏంటంటే, why have you come into this world? నువ్వు ఎందుకు వచ్చావు ఈ లోకం? Why have you been born? ఎందుకు జన్మించావని. There is nothing good waiting for you in this ఇగో world. ఈ లోకంలో మంచి అంటూ ఏమీ లేదు, ఎందుకు జన్మించావని వాళ్ళు అలా చేస్తారు. At the same time, అదే సమయంలో when somebody dies in Laos, ఇక వాళ్ళు ఆ లావోస్ ప్రాంతంలో ఒకరు చనిపోతే there will be a great celebration. వాళ్ళు బాగా పండుగ చేస్తారంట. All will have a beer shed. అందరూ బీర్ పంచుకుంటారు. They will be celebrating. వారు పండుగ చేస్తారు. They will be drinking Lao coffee. ఆ లావా కాఫీ తాగుతారు. They will be eating snacks the whole night. రాత్రంతా వాళ్ళు స్నాక్స్ తింటారంట. They will be dancing. డాన్సింగ్ ఉంటుందంట. They will be making merry. ఆ యొక్క సంతోషిస్తారు, They will be rejoicing. ఆనందిస్తారు. And they will talk to the dead person saying like this, ఆ యొక్క చనిపోయిన వ్యక్తితో వచ్చి దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడతారు. what a lucky person you are. నువ్వెంత అదృష్టవంతుడు అని చెప్తారు. What a lucky person you are. నువ్వెంత అదృష్టవంతుడివి, You are gone. నువ్వు వెళ్ళిపోయావు. You are not going to see the miseries we are seeing in this world. ఇగో ఈ లోకంలో మేము ఏ సమస్యలు అయితే ఏ ఇబ్బందులు అయితే చూడాలో నువ్వు చూడవిక. No hard labor for you. ఇగో నీకు కష్టం ఏమీ లేదు, ప్రయాసం ఏమీ లేదు. No body pain for you. ఇగో నీకు బాడీ పెయిన్స్ లేవిక. No loans and credits for you. నీకు అప్పులు లేవు, లోన్లు లేవిక. No shame and reproach for you. నీకు ఎటువంటి అవమానాలు, నిందలు లేవు. No responsibilities for నీకు you. బాధ్యతలు లేవు. No commitments for you. నీకే కమిట్మెంట్లు లేవు. You are a free man. నువ్వు విడుదల పొందిన వ్యక్తివి. You are a free man. నువ్వు విడుదల పొందిన వ్యక్తివి. What a lucky person you are. ఎంత అదృష్టవంతుడు అని చెప్తారంట. These incidences broke my heart. ఈ యొక్క కార్యాలు చూసినప్పుడు నా హృదయం I బద్దలైపోయింది. started saying and thinking why people are doing like this. నేను ఈ విధంగా ఎందుకు పుట్టిన వ్యక్తికి అలా చేస్తున్నారు, చనిపోయిన వ్యక్తికి ఇలా చేస్తున్నారు అని The నేను great చూశాను. saints in the Bible happen to go through the passage. ఇగో ప్రతి ఒక్క దైవజనుడు, పరిశుద్ధులు కూడా అదే పరిస్థితుల్లో గుండా వెళ్ళారు. Job chapter 3. యోబు గ్రంథం 3వ అధ్యాయం. Job was screaming to God, దేవునికి కేకలు వేస్తున్నాడు. why have I come into this world? ఎందుకు నేను ఈ లోకంలోనికి వచ్చా? I have come into this world to see only evil upon evil. నా యొక్క జీవితంలో చెడును చూడడానికి నేను జీవితానికి భూమి మీద పుట్టానా? Why did I not die in the womb of my mother? నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను ఎందుకు చనిపోలేదు? Why? ఎందుకు? Why have I come into this world? ఎందుకు నేను ఈ లోకంలోనికి వచ్చాను? God, దేవా, why did you allow me to come into ఈ this? లోకంలోనికి నన్ను రావడానికి ఎందుకు అనుమతించావు? Jeremiah chapter 20 verse 14 on. ఇక ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 24వ వచనం
నుండి, బంధాల నుండి ఆయన కేకలేస్తున్నాడు, దేవా I have been born to see the evil of this world. ఈ లోకంలో జరిగే చెడంతా చూడటానికి నేను జన్మించాను. I have never seen a good person in my life. ఈ నా జీవితంలో ఒక మంచి వ్యక్తిని నేను చూడలేకపోయాను. I have never seen a faithful person. నమ్మకమైన వాడిని చూడలేకపోయాను. I am a cursed person in the world. ఈ లోకంలో నేను శపించబడిన వాడను, Unfortunate person. నేను దురదృష్టవంతుడను. Let the day of my birth be cursed. ఇగో నేను జన్మించిన దినం శపించబడును గాక. I am an unhappy person. నేను సంతోషం లేని వ్యక్తిని, I am an unhappy person. నేను సంతోషం లేని వ్యక్తిని. Lamentation chapter 3 verses 3 and 4. ఇక విలాప వాక్యములు 3వ అధ్యాయం 3, 4, 5 వచనాలు. I am the man who has seen the miseries of God. ఇగో దేవుని ద్వారా నేను విలాపాన్ని, వేదనను చూస్తున్న I వ్యక్తిని. am the man who has seen the punishment of God. ఇగో దేవుని యొక్క శిక్షను చూసే వ్యక్తిని నేను. I have seen the rod of God. దేవుని యొక్క కర్రను నేను చూశాను, శిక్షించే కర్ర. I have seen the rod of his punishment. ఇగో ఆయన శిక్షించే దండాన్ని నేను చూశాను. Why have I come into this world? నేను ఎందుకు ఈ లోకంలోకి పుట్టాను? The hearts were broken. నా హృదయం విరిగిపోతుంది. Oh my dear friend, నా ప్రియ స్నేహితులారా, you have come across such a passage of your life even today. ఈ రోజు కూడా నీ జీవితంలో అలాంటి పరిస్థితుల్లోకి వచ్చి ఎందుకు నేను పుట్టాను అనుకుంటున్నారేమో. You may be asking God, నువ్వు దేవుని అడగొచ్చు, why have I been born into this world? ఎందుకు నేను ఈ లోకంలోకి పంపావు? Why have I got married into this life? ఈ జీవితంలో ఎందుకు ఈ వ్యక్తిని పెళ్లి చేసుకున్నా? Why have I been born in this country? ఈ దేశంలో ఎందుకు జన్మించా? Why have I gone into this job? ఈ ఉద్యోగానికి నేను ఎందుకు వెళ్తున్నా? Why have I been gone into this business? నాకు ఎందుకు ఈ వ్యాపారంలోకి వచ్చాను? Why have I gone such children in my life? నా జీవితంలో ఇలాంటి పిల్లలు ఎందుకు ఇచ్చావు? Why have I got such spouses in my life? నాకు ఎందుకు ఇలాంటి భర్త భార్యని ఇచ్చావు? Why have I born as a woman? నేను ఎందుకు స్త్రీగా పుట్టా? Why have I born as a man? నేను మానవునిగా మా పురుషుని ఎందుకు Why పుట్టా? have I born as a sick person? నేను రోగిగా ఎందుకు పుట్టా? Why am I born as a person of no fortunate? ఇగో నాకు అదృష్టం లేని జీవితం నాకు ఎందుకు? Why am I born as an unfortunate personality? ఇక ఎందుకు దురదృష్టవంతుడిగా నేను ఎందుకు పుట్టాను? Why? ఎందుకు? The whole world is having the questions why. ఇక ప్రపంచానికి అంతా ఒక ప్రశ్నలు ఉన్నాయి. ప్రపంచానికి ఎందుకు 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 అనే ప్రశ్నలు. Why am I suffering like this? ఎందుకు నేను ఈ విధంగా శ్రమ పడుతున్నా? I have met great philosophers in the world. ఈ లోకంలో నాకు ఒక గొప్ప ఫిలాసఫర్ తెలుసు. My subject is philosophy. నా యొక్క సబ్జెక్ట్ ఫిలాసఫీ. I happen to meet scholars around the world. ఈ లోకంలో ఉన్నటువంటి స్కాలర్లందరినీ నేను కలిసా. Whenever I meet them, they have a simple question. వారికి నేను ఎప్పుడు కలిసినప్పుడు వారు చిన్న ప్రశ్న వేసేవారు. Brother John, బ్రదర్ జాన్, you are talking about God's love all the time. నువ్వు ఎప్పుడు దేవుని ప్రేమ గురించి మాట్లాడుతున్నావు? Then why all these things happen in this world? ఎందుకు ఈ కార్యాలన్నీ లోకంలో జరుగుతున్నాయి? మరి Why people suffer? ఎందుకు ప్రజలు బాధపడుతున్నారు? Why the sin is still torturing the world? ఎందుకు ఈ పాపం ఈ లోకాన్ని ఇంకా బాధిస్తుంది? Why the sin is having power? ఎందుకు ఇంకా పాపం అధికారంలో ఉంది? Why the Satan is still existing in the world? ఈ లోకంలో ఎందుకు ఇంకా సాతాను బ్రతికే ఉన్నాడు? How come demons have such an authority over human beings? ఇక ఎందుకు దయ్యాలు మానవుల మీద అంత అధికారాన్ని చలామణి చేస్తున్నాయి? Why the sickness? ఎందుకు రోగం? Why the pain? ఎందుకు Why నొప్పి? the tears? ఎందుకు కన్నీరు? Why the agonies? ఎందుకు ఈ వేదన? Why the failure? ఎందుకు ఓటమి? Oh my friend, the world is full of questions. ఇక నా స్నేహితులారా, ఇక లోకమంతా ప్రశ్నలతో Even నిండిపోయింది. here the lady was asking God, ఇక ఒక స్త్రీ దేవుని అడుగుతుంది, when I have no future in this world, ఈ లోకం నాకు భవిష్యత్తు లేనప్పుడు what is the blessing having a son upon my lap? నా జీవితంలో నాకు కుమారుడు ఉండడం వల్ల ఉపయోగం ఏంటి? Why have I given this birth to? ఎందుకు నాకు కుమారుడు ఇచ్చాదేవా? I cannot call him a blessed boy. ఇగో నేను అతన్ని దీవించబడ్డ వ్యక్తి నేను పిలవలేకపోతున్నా. I will call him Jabez. ఆయన పేరు ఎబ్బేజు అని పిలుస్తా. He will be called Jabez. ఆయన ఎబ్బేజు అని పిలువబడతాడు. What is the meaning of Jabez? ఎబ్బేజు అనే మాటకు అర్థం ఏంటి? Man born with sorrow. వేదన పుత్రుడు అని అర్థం. Man of sorrow. వేదన పుత్రుడు అని అర్థం. Man of sorrow. వేదన పుత్రుడు అని అర్థం. He is born to suffer sorrow in this world. ఈ లోకంలో వేదన కొరకు జన్మించాడు ఆయన. His beginnings was full of sorrow. ఆయన ప్రారంభం ఎంతో వేదనతో నిండి ఉంది. He started his life in sorrow, ఆయన వేదనతో ఆయన జీవితాన్ని ప్రారంభించాడు. but he never ended his life in sorrow. కానీ వేదనతో తన జీవితాన్ని ముగించలేదండి. He started his life in poverty, ఇగో దరిద్రతతో ప్రారంభించాడు but జీవితాన్ని. he never ended up his life in కానీ poverty. అదే దరిద్రతో తన జీవితాన్ని ముగించలేదు. He started his life with reproach and shame and humiliation, ఇగో అవమానంతో నిందతో తన జీవితాన్ని ప్రారంభించాడు. but his end was full of glory, honor and praise. కానీ అతని ముగింపు ఎంతో మహిమతో ఘనతతో నింపబడి ఉన్నది. He was starting his life as a single personality, ఇగో ఆయన ఒంటరి వాడిగా జీవితాన్ని మొదలు పెట్టాడు. and he ended up being a great city of Jabez. ఇగో ఒక గొప్ప పట్టణంగా ఆయన మారిపోయి ఆయన జీవితం మరణించాడు. Judges 21:8.
Judges 21:8. ఇంకా న్యాయాధిపతులు 21:8. Judges 21:12. 21:12. 1 Samuel chapter 11 verse 1. మొదటి సమూయేలు గ్రంథం 12:11. Chapter 11 verse 3. 11:3. All these Bible verses say, ఈ వాక్యాలన్నీ తెలియజేస్తున్నాయి. city of Jabez, ఎబ్బేజు పట్టణమని, people of Jabez, ఎబ్బేజు ప్రజలని. oh hallelujah, హల్లెలూయా. he became a city, ఆయన ఒక పట్టణంగా మారాడు. he became a people, ఒక వ్యక్తి ప్రజలుగా మారాడు. he became a kind of a community, ఒక సమాజంగా మారాడు ఆయన. he became a household, ఒక కుటుంబంగా మారాడు. oh my God, ఓ నా దేవా. the man who started life in poverty, ఓ దరిద్రతలో ప్రారంభించిన వ్యక్తి he lived in prosperity, ఆయన అభివృద్ధిలో ముగించాడు. started with humiliation, ఆయన అవమానంతో ప్రారంభించిన జీవితం great exaltation. గొప్ప ఘనతను కొనసాగి జీవించాడు. There was a Catholic priest in Tamil Nadu, తమిళనాడులో ఒక క్యాథలిక్ ఫాదర్ గారు ఉన్నాడు. because he accepted Jesus. ఆయన యేసును At అంగీకరించినందుకు the age of 14 he was chased away from his house. అయితే తన ఇంటి నుండి 14 సంవత్సరాల వయసులో బయటికి తరిమి వేశారు. He was running without food. ఆయన ఆహారం లేక వెళ్ళాడు. He was walking without food. ఆ- Without food. ఆయన ఆహారం లేకుండా నలిగిపోయాడు. Poverty, దరిద్రత, hunger, ఆకలి, humiliation. అవమానం. He was running here and there. ఆయన అటు ఇటు పరిగెత్తా ఉన్నాడు. One day he could not handle his hunger. అయితే ఒకనాడు ఆయన ఆకలి తట్టుకోలేకపోయాడు. He wanted to pick up some food from a garbage bin. అయితే పడేసిన చెత్త కుండీలో ఉన్న ఆహారాన్ని He was తీసుకోవాలనుకున్నాడు. ashamed to do during the daytime. అయితే పగలుగా అలా తీసుకోవడానికి సిగ్గు అనిపించింది. He was running behind some dogs to chase to find out some good place. అయితే కుక్కల వెంట పరిగెడుతూ ఆ కుక్కల్ని ఆ చెత్త పుట్ట దగ్గర నుండి పంపించి అక్కడ ఆహారం He తీసుకోవడానికి went to a garbage bin. ఆ గార్బేజ్ బిన్ దగ్గరికి వెళ్ళాడు. And he was about to gladly take a piece of bread. ఆయన అక్కడ ఒక బ్రెడ్ పీస్ తీసుకోవాలనుకున్నాడు. Somebody's bread. ఎవరిదో ఆ రొట్టె? Stale bread, old bread, పాతది, rotten bread, ఆ యొక్క అంత పాడైపోయింది. half eaten by somebody. సగం ఎవరో సగం తిని పడేశారు అందరూ. Hunger is terrible. ఆకలి భయంకరమైంది. He wanted to take the piece for his own hunger. ఆ ఎవరో ఎప్పుడో పడేసింది సగం తినేసింది దాన్ని తీసుకొని When he తినాలి. was about to grab the piece of bread, ఆ ఎప్పుడైతే ఆ యొక్క రొట్టె ముక్కని పట్టుకోవాలనుకున్నాడు, the street dogs could not tolerate someone taking their own portion. ఆ యొక్క వీధి కుక్కలు వారికి అవి తినాల్సినవి వేరే వాళ్ళు వచ్చి తీసుకుంటున్నందుకు అవి చూడలేకపోయాయి. They started barking at him. ఆ అరవడం మొదలు పెట్టాయి. They were literally chasing him, అతన్ని వెంటాడాయి. saying that, oh, this is our property. ఆ ఎలా చేశాయంటే ఆ కుక్కలు ఇది మా ఆస్తి, నువ్వు ఎలా వచ్చి తింటున్నావు అన్నట్టుగా This is చేశాయి. our area. ఇది మా ప్రాంతం, This is our zone. ఇది మా ఏ ప్రాంతం Sir, ఇది. please find another place. నువ్వు వెళ్ళి వేరే స్థలంలో చూసుకోవాలన్నట్టుగా చేశారు. You take a piece of bread from the garbage. ఆ యొక్క గార్బేజ్ నుండి నువ్వు ఒక్క ముక్క కూడా తీసుకోవద్దన్నట్టుగా చేశాయి When కుక్కలు. he was crossing the road, he fainted on the ground. ఆ యొక్క ఆయన రోడ్డు దాటుతూ ఉన్నప్పుడు నేల మీద సొమ్మసిల్లి పడిపోయాడు. A Catholic priest came over there, అక్కడికి ఇంకో క్యాథలిక్ ఫాదర్ వచ్చాడు. adopted him, అతన్ని తీసుకొని దత్తత తీసుకున్నాడు, educated him, చదివించాడు. and he also made to be a priest in the church. ఆ యొక్క చర్చిలో ఆయన కూడా ఒక ఫాదర్ గా చేశాడు. Oh, hallelujah. హల్లెలూయా. This man of God's kingdom made that broken boy to be a priest also. ఆ యొక్క ఆ ఉన్నటువంటి జీవితంలో చాలా దీనస్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు ఆయన రాజ్యంలో ఫాదర్ గా చేశాడు. This boy, when he became a priest, ఆయన ఎప్పుడైతే ఫాదర్ అయ్యాడో he learned all the languages possible in this world. తన ఈ లోకంలో ఎన్ని భాషలు నేర్చుకోగలగడానికి సాధ్యమైన He అన్ని became భాషలు a నేర్చుకున్నాడు. great scholar in Latin language. ఇక లాటిన్ భాషలో గొప్ప స్కాలర్ అయ్యాడు ఆయన. One day, ఒక రోజు Pope John Paul II, ఆ యొక్క పోప్ జాన్ పాల్ II he wanted to host the scholars of the Hebrew and Latin language. ఆ యొక్క హీబ్రీ భాష తర్వాత లాటిన్ భాషలో ఉన్న స్కాలర్స్ అందరిని He చూడాలనుకున్నాడు. chose 500 scholars from the whole world. ఈ ప్రపంచంలో ఉన్న 500 మంది స్కాలర్లను పిలిచాడు ఆయన. He was one of them. ఈ ఫాదర్ గారు అందులో ఒక ఆయన. He was taken to Vatican City, వాటికన్ సిటీకి ఆయన తీసుకెళ్లారు. and he was so puzzled to see the glory of God over there, అక్కడ దేవుని యొక్క మహిమను చూడడానికి ఎంతో ఆసక్తి చూపాడు. full of prosperity. అక్కడ అంతా సమృద్ధి ఉంది. He was taken to the ballroom of the great cathedral over there, basilica over there. అక్కడ ఉన్నటువంటి ఆ గొప్ప గదిలోనికి ఒక గదిలోనికి తీసుకెళ్లారు. There they found a huge, beautiful banquet table, అక్కడ ఒక పెద్ద భోజనాన్ని డైనింగ్ టేబుల్ ఉన్నది the చూశాడు. biggest dining table ever he could have seen. ఆయన జీవితంలో ఎప్పుడు చూడని ఒక పెద్ద డైనింగ్ టేబుల్ చూశాడు. All made up of silver and precious things. అన్ని కూడా వెండితో చేయబడినటువంటివి. 500 people are gathered together. 500 మంది ఒకే దగ్గర చేరారు. He was given a place next to the Pope. ఆ పోప్ పక్కన ఆయనకు స్థలం దొరికింది. Oh, the dinner was served. అక్కడ భోజనాన్ని వడ్డించారు. All delicious things were on the table. ఎంతో శ్రేష్టమైన ఆహారం అక్కడ వడ్డించారు. This dear man of God was puzzled at the glory of God and grace bestowed upon him. ఆ యొక్క తన పట్ల దేవుడు చూపిన మహిమను ఆ కృపను చూసినప్పుడు ఆయన ఎంతో ఆశ్చర్యపోయాడు. And Pope said, the Pope said, పోప్ చెప్పాడు, Reverend, why don't you say grace for this dinner?
ఆ రెవరెండ్ గారు మనం భోజనం చేస్తున్నామా ప్రార్థన చేయండి అన్నాడు. He closed his eyes to say the grace. ఇక ప్రార్థన చేయడానికి ఆయన కళ్ళు మూసుకున్నాడు. When he was about to make the prayer, ఆయన ప్రార్థన చేయడానికి ముందు he remembered the night. ఆయన రాత్రి గుర్తు చేసుకున్నాడు. The night in which he was battling with the dogs to find a piece of bread. ఆయన జీవితంలో కుక్కలతో ఒక రొట్టె ముక్క కొరకు పోరాడిన జీవితం గుర్తొచ్చింది. He remembered that night. ఆ రాత్రి ఆయన గుర్తు చేసుకున్నాడు. Oh God, what is this? ప్రభా ఎందుకు ఇలా చేశావు? I was running behind dogs ప్రభా నేను కుక్కల వెంట పరిగెత్తే ఆహారానికి just to pick up a piece of bread from the garbage. ఇక చెత్త బుట్టలో ఒక చిన్న ముక్క తీసుకోవడానికి నేను పరిగెత్తా. Battling with the dogs on the street. నేను కుక్కలతోనే పోరాడా జీవితంలో. But today, కానీ ఈ రోజు I am seated in the Pope of the whole world. ఈ ప్రపంచంలో ఉన్న పోపు దగ్గర కూర్చోబెట్టావు. I am seated with 500 nobles of the world. ఈ లోకంలో ఉన్న ఘనులైన వారిని చూడడానికి కృప చూపావు. I am seated at the biggest, most prestigious dining table in the world. ఈ ప్రపంచంలోనే ఒక విలువైన డైనింగ్ టేబుల్ మీద నన్ను కూర్చోబెట్టావు. All the varieties are in front of me. ఇగో నా ముందు ఎన్నో రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి. A meal of honor. ఇగో ఘనతతో కూడిన ఆహారం. A table of honor. ఇగో ఘనతతో కూడిన బల్ల. A table of abundance. ఇగో సమృద్ధితో నిండిన బల్ల. A table of great prestigiousness. ఇగో గొప్ప విలువైనటువంటి బల్ల. I am seated amongst the 500 scholars chosen from the whole world. ఈ ప్రపంచంలో 500 మందిని స్కాలర్లను ఎన్నుకున్నారు. వారితో నేను ఒకరిగా కూర్చున్నాను ఇక్కడ. దేవా, From the street you brought me here. ఇగో నన్ను వీధుల్లో తిరిగే నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు. From the garbage bin you brought me to the table. చెత్తబుట్టలో తిరిగే వాడిని ఈ గొప్ప టేబుల్ దగ్గరికి తెచ్చావు. How am I going to thank you, Lord? నేను ఏ విధంగా నిన్ను స్తుతించాలి? How am I going to thank you? నేను ఏ విధంగా కృతజ్ఞతలు చెల్లించాలి? God broke down in gratitude. ఇగో కృతజ్ఞతతో ఆయన హృదయం విరిగిపోయింది. He started weeping like a child. ఇగో ఓ చిన్న బిడ్డలాగా ఏడవడం మొదలు పెట్టాడు. He could not speak a word. ఆయన ఒక మాట కూడా మాట్లాడట్లేదు. He was sobbing full of love of God. దేవుని ప్రేమతో నిండిపోయాడు ఆయన. Pope was surprised. పోపు గారు ఆశ్చర్యపోయాడు. Asked him, Reverend, is everything okay with you? ఆయన అడిగాడు, రెవరెండ్ గారు అంత బాగుంది కదా అన్నాడు. The pastor said, ఆశగా చెప్పాడు ఆయన, full of God's love and gratitude. నేను పరిపూర్ణంగా దేవుని ప్రేమ కృతజ్ఞతతో I నిండిపోయాను. was a street boy. నేను ఒక వీధుల వెంట తిరిగేవాడిని. Jesus brought me here. యేసయ్య నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. And Jesus brought me. నా యేసు ఇక్కడికి తీసుకొచ్చాడు. Once heard this. Once Pope heard this. ఇక ఎప్పుడైతే పోపు గారు ఈ మాట విన్నాడు, He started weeping also. ఆ పోపు గారు కూడా ఏడవడం మొదలు పెట్టాడు. Tears on his eyes. ఆయన కళ్ళలో కూడా కన్నీరు వచ్చింది. Now the Reverend asked, Pope, look at it. ఇప్పుడు ఆ పాస్టర్ గారు అడుగుతున్నాడు, పోపు గారు మీరెందుకు ఏడుస్తున్నారని. My story is exactly like yours. ఆ పోపు గారు ఏమన్నాడంటే, నీ స్టోరీ లాంటిదే నా స్టోరీ కూడా అని చెప్పాడు You ఆయన. are seeing this table once in your lifetime. You are seeing this table once in your నా life. సంవత్సరానికి ఒకసారి నేను ఈ టేబుల్ చూస్తా. But I am seeing this every day. అది నేను ఏ రోజు చూస్తున్నాను. That is the goodness of Jesus. అది యేసయ్య యొక్క గొప్పతనం, మంచితనం. Your past cannot decide your future. ఇగో నీ గతాన్ని బట్టి నీ భవిష్యత్తు నిర్ణయించలేవు. Your age cannot decide your future. నీ యొక్క వయసు నీ భవిష్యత్తు నిర్ణయించలేదు. Failure cannot decide your future. నీ ఓటమి నీ భవిష్యత్తు నిర్ణయించలేదు. Shame cannot decide your నీ future. అవమానం నీ భవిష్యత్తు నిర్ణయించలేదు. Emptiness cannot decide your నీ future. ఖాళీతనం నీ భవిష్యత్తు నిర్ణయించలేదు. Brokenness cannot decide your నీ future. విరిగిపోయిన జీవితం నీ భవిష్యత్తు నిర్ణయించలేదు. Deciding authority of future is the Lord Jesus Christ. మన యొక్క భవిష్యత్తు అంతా యేసయ్య చేతుల్లో ఉంది. Bible says, బైబిల్ చెప్తుంది, Acts chapter 1 verse 7. అపోస్తలుల కార్యం 1:7, All the times and seasons are the authority of the Lord Jesus Christ. కాలాలు సమయాలు తండ్రి ఆధీనంలో ఉన్నాయని బైబిల్లో రాయబడింది. Psalm 31:15 says, అయ్యా 30:15 says, అయ్యా my times are in the hands of God. 31:15. Psalm 31:15. కీర్తనలు 31 కీర్తన 15వ వచనంలో నా కాలాలు దేవుని ఆధీనంలో ఉన్నాయని. My times are in the hands of ఇగో God. నా కాలగతులు దేవుని వశంలో ఉన్నాయి. My times are not in my hand. ఇగో నా కాలం నా చేతుల్లో లేదు. Not in the hand of Satan. సైతాను చేతుల్లో కూడా లేదు నా సమయం. Not in the hand of a man. ఓ మానవుని చేతుల్లో లేదు. But in the hands of Jesus. కానీ యేసయ్య చేతుల్లో ఉన్నాయి. What does he do? ఆయన ఏం చేస్తాడు? Daniel chapter 2 verses 21 and 22. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 21-22 వచనాలు. The Bible says, బైబిల్ చెప్తుంది, He changes the times and seasons. ఆయన కాలాలని సమయాన్ని మార్చు దేవుడని బైబిల్ God చెప్తుంది. can change your time. దేవుడు నీ సమయాన్ని మార్చగలడు. God can change your season. నీకు కాలాన్ని మార్చగలడు. Because they are in the hands of the Almighty God. ఎందుకంటే ఆ కాలాలు సమయాలు తండ్రి చేతుల్లో ఉన్నాయి. So today we are going to rejoice in Jesus. ఇగో ఈ రోజు మన ప్రభువును ఆనందించాలి. He's going to change your time. ఈ రోజు ఆయన నీ కాలాన్ని The మార్చబోతున్నాడు. season is changing, says the ఆయన Lord. కాలము మార్చబోతున్నాడని ప్రభు తెలియజేస్తున్నాడు. Do you believe in that? మీరు నమ్ముతున్నారా? I believe in that. నేను నమ్ముతున్నా. The times are changing, my ఈ friend. సమయాలను దేవుడు The మార్చబోతున్నాడు. seasons are ఈ changing. కాలాలను దేవుడు మార్చబోతున్నాడు. Times of sorrow coming to an end. ఇగో మీకు వేదన కాలము ముగించబడబోతుంది. Time of joy begins in ఇగో Jesus. సంతోషకాలం ప్రారంభమవుతుంది. Oh, glory to God. దేవునికి మహిమ కలుగును గాక. Oh, glory to God. దేవునికి మహిమ కలుగును గాక. His boy was born in sorrow. ఇగో ఇక ఎబ్బేజు వేదనతో జన్మించాడు. Never lived in sorrow. కానీ వేదనలోనే He జీవించలేదు. was born in shame and reproach. అవమానం నిందతో జన్మించాడు. Never
humiliation in this. కానీ అవమానం నిందలో జీవించలేదు. He was born in poverty. ఆయన దరిద్రతలో జన్మించాడు. He never lived in poverty. కానీ దరిద్రతలో జీవించలేదు. What happened in between? ఈ మధ్యలో ఏం జరిగింది? A miracle happened. ఒక అద్భుతం జరిగింది. What happened for a miracle? ఏమిటి అద్భుతం? What happened for the miracle? ఆ అద్భుతం ఏంటిది? A prayer happened. ఒక ప్రార్థన జరిగింది. A prayer happened. ప్రార్థన జరిగింది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. There is always a prayer between the problem and solution. ఇగో ప్రతి సమస్యకు పరిష్కారానికి మధ్యలో ప్రార్థన అనేది ఉంటుంది. There is always a prayer between the question and answer. ఇగో ప్రశ్నకు జవాబుకు మధ్యలో ప్రార్థన ఉంటుంది. There is always a prayer between the sickness and healing. ఇగో రోగానికి ఆరోగ్యానికి మధ్యలో ఎప్పుడూ ఒక ప్రార్థన ఉంటుంది. There is always a prayer between sorrow and joy. ఇగో వేదనకు సంతోషానికి మధ్యలో ఒక ప్రార్థన ఉంటుంది. There is always a prayer between failure and the success. ఓటమికి విజయానికి మధ్యలో ఒక ప్రార్థన ఉంటుంది. There is always a prayer between poverty and prosperity. దరిద్రానికి ఆశీర్వాదానికి మధ్యలో ఒక ప్రార్థన ఉంటుంది. There is always a prayer between sin and holiness. పాపానికి పరిశుద్ధతకు మధ్యలో ఒక ప్రార్థన ఉంటుంది. There is always a prayer between emptiness and abundance of God. ఖాళీతనానికి సమృద్ధికి మధ్యలో ఒక ప్రార్థన ఉంటుంది. There is a prayer between the hell and heaven. Hell and heaven. ఇగో నరకానికి పరలోకానికి మధ్యలో ఒక ప్రార్థన ఉంటుంది. Praise be to God. దేవునికి మహిమ కలుగును గాక. Something stands in between. ఇగో మీ మధ్య రెండింటి మధ్యలో ఒకటి నిలబడి ఉంటుంది. That is what the prayer. అదే ప్రార్థన. Prayer is standing in between. ఇగో ప్రార్థన అన్నిటికి మధ్యలో ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. Your failure cannot chase your success. ఇగో నీకు ఓటమి నీకు విజయాన్ని తరమలేదు. There is something standing in between. ఇగో ఈ మధ్యలో ఏదో నిలబడింది. Prayer is standing in ఇగో నీ between. ఓటమికి గెలుపుకు మధ్యలో ప్రార్థన నిలబడింది. Hallelujah. హల్లెలూయా. There is a prayer standing in between. మధ్యలో ప్రార్థన నిలబడింది. Hallelujah. హల్లెలూయా. There is a prayer standing between the Satan and your child. ఇగో నీ బిడ్డకు సైతానుకు మధ్యలో ప్రార్థన ఉన్నది. Oh, the prayer is standing in between. ఇగో ఈ మధ్యలో ప్రార్థన ఉన్నది. Cheer up, my daughter. నా కుమార్తె ధైర్యంగా ఉండు. Cheer up, my son. నా కుమారుడు ధైర్యంగా ఉండు. There is something standing in between. ఇగో మధ్యలో ఒకటి నిలబడి ఉన్నది. That is called prayer. అదే ప్రార్థన. Prayer. ప్రార్థన. Prayer of the saints of God. పరిశుద్ధుల ప్రార్థన. Prayer of the Holy Spirit. పరిశుద్ధాత్ముని ప్రార్థన. Prayer of the Lord Jesus Christ. ప్రభువైన యేసు ప్రార్థన. Prayer of the apostles of God. అపొస్తలుల ప్రార్థన. Prayer of the church of the సంఘ Lord. ప్రార్థన. Prayer of a broken-hearted man. విరిగి నలిగిన వ్యక్తి ప్రార్థన. Prayer of faith and confession. ఇగో విశ్వాసంతో ఉన్నటువంటి వ్యక్తి ప్రార్థన. Oh, there is a prayer standing in between. ఇగో నీకు మనకున్న పరిస్థితుల మధ్యలో ప్రార్థన నిలబడి ఉంటుంది. There was about to come a great disaster to Indian nation. భారతదేశానికి ఒక గొప్ప ఇదే నష్టం కలగబోయేది. What was standing in between? వాటి మధ్యలో ఏముంది? Prayer of the children of God. దేవుని పిల్లల ప్రార్థన ఉంది. One day my mother told me, ఒక రోజు మా తల్లి చెప్పింది, my son, నా కుమారుడా, I am sending us a missionary to this world. ఈ లోకానికి నిన్ను మిషనరీగా పంపుతున్నా. I don't have money to give you. నాకు ఇవ్వడానికి డబ్బు లేదు. I don't have money in the bank for you. బ్యాంకులో నీ కొరకు డబ్బు లేదు. I am not a rich woman. నేను ధనవంతురాలు కాదు. But I am sending you with one hope. ఇగో నేను ఒక నిరీక్షణతో నిన్ను పంపుతున్నా. Whenever you are in need, నువ్వు ఎప్పుడైతే అవసరంలో ఉంటావో my prayer will protect you. ఇగో నా ప్రార్థన నిన్ను కాపాడుతుంది. నా ప్రార్థన కాపాడుతుంది. Whenever you are in danger, నువ్వు అపాయంలో ఉన్నప్పుడు, whenever you shall be in temptation, ఇగో నువ్వు శోధనలో ఉన్నప్పుడు, whenever you are in trial, నువ్వు శ్రమలో ఉన్నప్పుడు, be sure my prayer will stand in between. ఇగో నిశ్చయత కలగజేసుకో. నా ప్రార్థన నిలబడుతుంది నీకు సహాయం చేయడానికి. Never touch you. సాతాను నిన్ను ఎప్పుడు తాకడు. Poverty can never divorce you. దరిద్రత నిన్ను ఎప్పుడు తాకదు. My prayer will be standing in between. ఇగో వీటి మధ్య నా ప్రార్థన నిలబడుతుంది. Oh, hallelujah. హల్లెలూయా. How many times it has happened, my friend? ఇది ఎన్నిసార్లు ఇలా జరుగుతుంది పిల్లలారా? One day I was serving God in a military nation. ఒక మిలిటరీ దేశంలో నేను దేవుని పరిచయం చేస్తున్నా. Without the police permission, you cannot stay in anybody's house. ఇక ఎవరి ఇంట్లో పోలీస్ పర్మిషన్ లేకుండా ఉండలేము. That day I could not get the police permission. ఆ రోజు నాకు పోలీస్ పర్మిషన్ దొరకలే. I was staying in somebody's house. ఎవరి ఇంట్లో నేను ఉన్నా ఒకరింట్లో. Midnight, మధ్యరాత్రి military came to search for those who are not registered in the police station. ఇక పోలీస్ స్టేషన్ లో ఎవరి పేర్లు అయితే రాయబడలేదో వాళ్ళని వెతకడానికి పోలీస్ వాళ్ళు వచ్చారు. No questions will be asked. అక్కడ ఏ ప్రశ్నలు అడగరు. If you don't have the record, they will check you immediately. ఆ వాళ్ళ రికార్డులో లేకపోతే వాళ్ళు వెంటనే తీసుకెళ్తారు. Nobody knows whether we will come back or not. మనం తిరిగి వస్తామా రామా తెలియదు. ఇక Oh, the man of the house came running to my room. ఇక ఇంటి యజమాని నా రూమ్ దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చాడు. Brother John, బ్రదర్ జాన్, you are in a big problem. నువ్వు ఒక పెద్ద సమస్యలో ఉన్నావు. I am in a big problem. నేను కూడా సమస్యలో ఉన్నా. The military has come to the gate now. ఇంకో గేట్ దగ్గరికి మిలిటరీ వాళ్ళు వచ్చారు. They are going to search the whole house. ఇల్లంతా వెతుకుతారు వాళ్ళు. If they find you, వాళ్ళని తెలుసుకుని I కనుగొంటే don't know what to make of it. ఏం చేస్తారో నాకు తెలియదు. Please pray to Jesus. యేసయ్యకు ప్రార్థన చేయి. We need the miracles to happen. ఇప్పుడు అద్భుతం జరగాలి మనకు. He didn't know what to do.
ఏం చేయాలో అర్థం కాలే. He knelt down on the couch, on the bed. ఆ యొక్క మంచం మీద నేను ఇక మోకరించా. There was the mosquito net around me. నా చుట్టూ ఒక దోమతెర ఉన్నది. He knelt down within the net. నేను నా నెట్లో మోకరించా. It was almost 2 o'clock in the morning. ఉదయకాలం తెల్లవారుజామున 3:02 I was crying to God. నేను దేవునికి మొరపెడుతున్నా, ఏడుస్తున్నా. God, do something. దేవా ఒక అద్భుతం చేయి. Because of me, this family will also be in problem. ఇగో నా వల్ల ఈ కుటుంబం కూడా సమస్యలో The ఉండిపోతుంది. military was going after every room. ఇక మిలిటరీ వాళ్ళు ప్రతి రూమ్ కు వెళ్తున్నారు. I was in the final room. నేను ఆఖరి గదిలో ఉన్నా. I could hear them speaking. ఇక వారు మాట్లాడేది నాకు వినబడుతుంది. Hear the walkie-talkie speaking. వాళ్ళు ఏవైతే మాట్లాడుతున్నారో వినబడుతుంది. Hear the boots, the noise of the walk of the police. వాళ్ళు నడిచేటువంటి బూట్ల శబ్దం నాకు వినబడుతుంది. Sound of the boots. ఆ యొక్క బూట్స్ యొక్క శబ్దం Approaching the room very closely, my dear friends. నా యొక్క రూమ్ కు వాళ్ళ దగ్గరికి వచ్చారు. I was shivering. నేను వణుకుతా ఉన్నా. I was sweating. నేను చెమటలు వచ్చాయి. I was screaming to God. నేను దేవుని కేకలు వేస్తున్నా. They were almost approaching my room. వాళ్ళు నా రూమ్ దగ్గరికి వచ్చేసారు. ఇక They already touched the door of my room. నా రూమ్ యొక్క తలుపు పట్టుకున్నారు. A miracle happened. అద్భుతం జరిగింది. What is the miracle? ఏమిటి అద్భుతం? On the walkie-talkie, the commander was calling them. ఇక అదే ఎప్పుడైతే వాళ్ళు అట్లా తాకారో వెంటనే కమాండర్ పిలిచాడు వారిని. In of the search. వెతికింది చాలు అన్నాడు. In of the search. వెతికింది చాలు అన్నాడు. Stop the search. ఇక వెతకడం ఆపమన్నాడు. Come back to the camp. మరలా క్యాంపుకి రమ్మన్నాడు. Come back to the camp. క్యాంపుకి తిరిగి రండి అన్నాడు. Oh, glory to God. దేవునికి మహిమ కలుగును గాక. Jesus. యేసుకే మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. Oh, I could not control the tears of joy, my friend. నా యొక్క కళ్ళల్లో దేవుడు ఆనంద బాష్పాలు నేను ఆపలేకపోయా. It took the whole day for me to settle down. నేను నా మనసులో నెమ్మది పడే వరకు ఒక రోజు సమయం I అయిందండి. returned to India after some days. కొన్ని రోజుల తర్వాత నేను భారతదేశానికి వచ్చా. I was returning to India safely. క్షేమంగా నేను ఇండియా తిరిగి వచ్చా. And I accidentally met a woman of God in Tamil Nadu. తమిళనాడులో ఒక దైవజనురాలు నేను కలిసా. Auntie Cheryl. ఆంటీ శరల్. Auntie Cheryl was a prayerful lady. ఆ యొక్క ఆంటీ శరల్ అనే ఆమె చాలా ప్రార్థన I పరురాలు. happened to meet with her for a coffee. ఒక కాఫీ విషయమై నేను ఆమెను కలిసా. She was looking at my eyes. ఆమె నా కళ్ళ వైపు చూసి And she was asking me, ఆమె నన్ను అడిగింది. last Friday morning 2 o'clock, గడిచిన శుక్రవారం తెల్లవారుజామున 2 గంటలకు what was the problem you are facing, my son? నా కుమారుడు నువ్వు ఏ సమస్య ఎదుర్కొన్నావని అడిగింది. I said, Auntie, how did you know that? నేను చెప్పే ఆంటీ ఎలా తెలుసు మీకు అని అడిగాను. Her name was Auntie Beryl. ఆంటీ బెరల్ ఆమె పేరు. Auntie Beryl said, ఆంటీ బెరల్ చెప్పింది, I know you are in a problem. నాకు తెలుసు నువ్వు సమస్యలు ఉన్నావని. I know you are in a problem. నువ్వు ఒక సమస్య ఉన్నావని నాకు తెలుసు. Auntie, how do you know that? ఎలా తెలుసు నీకు? And she said, ఆమె చెప్పింది, sharp 2 o'clock in the early morning, you are going to pray for John. నువ్వు బ్రదర్ జాన్ కొరకు ప్రార్థన He's చేయమన్నది. in need. ఆయన అవసరంలో ఉన్నాడు. He's in a problem. ఆయన సమస్యలో ఉన్నాడు. So go and pray for him. అతని కొరకు ప్రార్థించమని దేవుడు ఆత్మ చెప్పాడు. Auntie Beryl said, ఆంటీ బెరల్ చెప్పింది, Brother John, బ్రదర్ జాన్, I never know the problem, నాకు సమస్య ఏంటో తెలియదు. but I was kneeling down crying to God. నేను మోకరించి ప్రభువుకు మొరపెట్టా. I said, Jesus, నేను చెప్పా, యేసయ్యా, whatever the situation John goes through, జాన్ ఏ సమస్యలు గుండా వెళ్తున్నాడో నాకు తెలియదు. whatever the problem he faces today, ఈ రోజు ఏ సమస్య ఎదుర్కొంటున్నాడో నాకు తెలియదు. just be with him, Lord. నువ్వు అతనితో ఉండు దేవా. Just be with him, Lord. అతనితో ఉండు దేవా. Luke chapter 22, లూకా సువార్త 22 31, 32, the Bible says, 31-32 బైబిల్లో రాయబడింది. the Lord spoke to St. Peter about this. పేతురుకు దేవుడితో మాట్లాడాడు. Peter, పేతురు, Peter, పేతురు, Satan has come and asked permission about you. ఇగో నిన్ను గురించి సాతాను వచ్చిన అనుమతి అడుగుతున్నాడు. He's going to sift you like wheat, my ఇగో son. ఆయన నిన్ను బాధించబోతున్నాడు. He's going to toss you. ఆయన ఇబ్బంది He's పెట్టబోతున్నాడు. going to sift you like wheat. ఇగో ఒక వేగంగా నిన్ను బాధించబోతున్నాడు. You will be broken into pieces. ముక్కలు చేయబోతున్నాడు నిన్ను. You will be shaken. నువ్వు కదిలించబడతావు. But do not worry about it. దాని గురించి నువ్వు చింతించాకు. Don't worry about it. దాని గురించి చింతించాకు. I have already prayed for you. నేను నీ కొరకు ఇప్పటికే ప్రార్థన చేశా. I have prayed for you. నేను నీ కొరకు ప్రార్థించాను. I have ఇప్పటికే prayed for you. నీ కొరకు ప్రార్థించాను. My prayer will protect you. నా ప్రార్థన నిన్ను కాపాడుతుంది. Not your experience. నీ అనుభవం కాదు. Not your theology. నీ థియాలజీ కాదు. Not your Bible నీ knowledge. బైబిల్ జ్ఞానం కాదు. Not your zeal for God. దేవుడి కొరకు నా ఆసక్తి కాదు. My prayer will protect నా you. ప్రార్థన కాపాడుతుంది. Now what is the prayer I made for you? ఆయన నీ కొరకు ఏం ప్రార్థించాడో తెలుసా? I pray that your faith will never be taken away. ఇగో నీ విశ్వాసము ఎప్పుడు కూడా కోల్పోవద్దని ప్రార్థన Your చేశా. faith will never disappear. నీ విశ్వాసం నువ్వు కోల్పోవు. Your faith will never be removed. నీ విశ్వాసం ఎప్పుడు తొలగించబడదు. That is why, my dear friends, అందుకని నాకు ప్రియ our స్నేహితులారా, problems could not take away our faith from ఇగో God. మన జీవితంలో ఉన్న సమస్యలు మన విశ్వాసాన్ని తీసేయలేకపోతున్నాయి. Our trials never take the faith away from మన us. శ్రమలు మనల్ని విశ్వాసం నుండి తొలగించలేకపోతున్నాయి. More problems take us to more faith on ఇగో God. ఎంత శ్రమలు కలుగుతున్నాయో అంత విశ్వాసం కలుగుతుంది దేవుని More మీద. sickness take us to more faith upon Jesus. ఇగో ఎంత అనారోగ్యం కలిగితే అంత నమ్మకం దేవుని మీద కలుగుతుంది. If the
problems can take away the faith from us, there is no Christianity in this world. ఈ లోకంలో ఒక శ్రమనే క్రైస్తవ విశ్వాసాన్ని తొలగిస్తే క్రైస్తవులే ఉండరు భూమి మీద. Why? ఎందుకు? Jesus has prayed for us. యేసయ్య మన కొరకు ప్రార్థించాడు. Lord, let my daughter stay in faith. దేవా నా కుమార్తె విశ్వాసంలో బ్రతకని. Let my child stay in faith. ఇదిగో నా కుమారుడు విశ్వాసంలో జీవించని. Hebrews chapter 12 verse 1 and 2 say. ఇక హెబ్రీ పత్రిక 12:1 రాయబడింది. Hebrews 12:1 says. హెబ్రీ 12:1 He is the one who begins and concludes the faith. ఆయన విశ్వాసానికి కర్త కొనసాగించువాడు ముగించువాడని. Romans 8:34 says. రోమా 8:34 రాయబడింది. Romans 8:26 says. రోమా 8:22 రాయబడింది. He is the one interceding for us with the words which cannot be uttered. ఇగో మనము ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆయనే మన పక్షాన ప్రార్థిస్తున్నాడని రాయబడింది. Romans chapter 8:25 confirms it. ఇంకా రోమా 8:25 రాయబడింది. First John chapter 2 verse 1 says. మొదటి యోహాను పత్రిక 2:1 Oh, anyone does wrong against God. దేవునికి విరోధంగా ఎవరైనా పాపం చేస్తే First miracle is the Lord Jesus Christ interceding for him. అయ్యో మొట్టమొదటి అద్భుతం ఏందో తెలుసా? ఆ పాపం చేసిన వ్యక్తి గురించి యేసయ్య ప్రార్థిస్తాడంట. Anyone is going away from God. దేవునికి ఎవరైతే దూరం అవుతారో, If anything goes wrong in your life, నీ జీవితంలో ఏదైనా తప్పు జరిగినప్పుడు, if anything troubles you, సమస్య కలిగినప్పుడు, if anything takes you away from Jesus, యేసుకి ఏదైనా నిన్ను దూరం చేసినప్పుడు, without your knowledge, one miracle is happening. ఇగో నీకు తెలియకుండా ఒక అద్భుతం జరుగుతుంది. Before your pastor is praying for నీ you, పాస్టర్ గారు ప్రార్థన చేయకముందే, before your mother is praying నీ for you, తల్లి ప్రార్థించకముందే, even before you pray for yourself, నీవు కూడా నీ గురించి ప్రార్థించుకోకముందే, Lord Jesus Christ is praying for you. యేసయ్య నీ కొరకు నీ సమస్యల గురించి ప్రార్థిస్తున్నాడు. He is praying for you. నీ కొరకు ప్రార్థిస్తున్నాడు. Hallelujah. గట్టిగా హల్లెలూయా చెప్దామా? Many years ago, ఎన్నో సంవత్సరాల క్రితం when I was in Africa, నేను ఆఫ్రికాలో ఉన్నప్పుడు one friend approached me. ఒక స్నేహితుడు నా ఎదురుకు వచ్చాడు. Brother John, బ్రదర్ జాన్, how many prayer partners do you have? ఎంతమంది ప్రేయర్ పార్ట్నర్ ఉన్నారని అడిగాడు. I don't have any concept like that. నాకు అలాంటి ఆలోచన ఏమీ లేదు. Then he said, నేను చెప్పా, Reinhard Bonnke is having 20,000 prayer warriors. ఆ రేనాడ్ బాంకే గారికి 20,000 మంది ప్రార్థించే వారు ఉన్నారు. Benign is having 300,000 prayer warriors. ఇంకా బెనిగిన్ గారికి 3 లక్షల మంది ఉన్నారు. And this minister has got 500,000 prayer warriors. ఇంకా ఈ పరిచర్యలో ఇంకా 5 లక్షల మంది ఉన్నారు. You must have prayer warriors. నీకు ప్రార్థించే వారు కావాలన్నాడు. I was feeling very bad about it. దాని గురించి నేను చాలా బాధపడ్డాను. Lord, I am a sojourner. నేను ప్రభా, నేను I am a యాత్రికుడిని. lonely walker in this world. నేను ఈ లోకంలో ఒంటరిగా నడిచేవాడిని. I am a solitary reaper. నేను ఇంకా నడుస్తూ ఉండేవాడిని. I don't have any prayer warrior for me. నాకెవరు ప్రార్థించేవారు, నా కొరకు ప్రార్థించేవారు లేదు. That night I was a bit disturbed about it. ఆ మాటను బట్టి నేను ఆ రాత్రి కొంచెం కలత చెందా. The Lord Jesus told me, ప్రభు చెప్పాడు, John, జాన్, I am praying for you. నీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను యేసయ్య చెప్పాడు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. I am praying for you. నేను నీ కొరకు ప్రార్థిస్తున్నా. I am praying for you. నేను ప్రార్థిస్తున్నా నీ కొరకు. Day and night I am praying for you. రాత్రి పగలు నీ కొరకు నేను ప్రార్థిస్తున్నా. Lord, protect my son. నా కుమారుని కాపాడు. He is going all alone. అయ్యో, ఒంటరిగా వెళ్తున్నాడు. There is nobody in this world. అతనికి ఎవరు లేని లోకంలో. Kindly be with him, Lord. అతనితో ఉండు దేవా. Lord, he has got a great need upon his నీకు ministry. తన జీవి పరిచయం ఎంతో అవసరం ఉంది. Lord, please be with him. అతనితో ఉండు. I am praying for you. నేను నీ కొరకు ప్రార్థిస్తున్నా. I am praying for నీ you. కొరకు ప్రార్థిస్తున్నా. Oh, my burden was removed. నా యొక్క భారం అంతా తొలగిపోయింది ఆ మాటతో. Today I don't have any systematic prayer partners. ఇక నాకు ఈ రోజు కూడా క్రమమైనటువంటి ప్రార్థన సహకారం My లేదు. only hope is Jesus is praying for me. నాకున్న నిరీక్షణ ఏంటంటే యేసయ్య నా కొరకు ప్రార్థిస్తుండు. The Holy Spirit is praying for me. పరిశుద్ధాత్ముడు ప్రార్థిస్తున్నాడు. I don't share my needs with anybody. నా అవసరం నేను ఎవరికి పంచను. If I share, you will go mad today, my dear friends. నేను ఒక నా అవసరం నేను మీకు చెప్పానా, మీరు పిచ్చివాళ్ళు You అయిపోతారు. will never worry about me because my needs are so much. ఎందుకంటే మీకు తెలియదు నా అవసరం లెక్కించలేనివి. No human a person can help me. నాకున్న అవసరం ఏ మానవుడు తీర్చలేడు. If I happen to share my needs, I have to share all through my life. నా జీవితంలో ఒక అవసరం చెప్పాలంటే నా జీవితం అంతా పట్టింది. Nothing wrong about it. దాని బట్టి ఏం తప్పు లేదు. I don't have time to do that. అది చేయడానికి నాకు సమయం లేదు. How many times can I share my needs? నేను ఎన్నిసార్లు నేను చెప్పను నా How అవసరం. many people can I share? ఎంతమంది మనుషులకు చెప్పను నేను. When people help me, ప్రజలు సాయం చేసి I should give them proper reports. వారికి సరైన రిపోర్ట్ ఇవ్వాలి. I must explain what happened to the money they given to me. వారు ఇచ్చిన డబ్బులు నేను ఎలా ఖర్చు పెట్టానో వారికి లెక్క చెప్పాలి. That becomes another burden for me. నాకు అది ఇంకో భారంగా ఉంటుంది. I said, Lord Jesus, నేను ప్రభువుకు చెప్పేసయ్యా, oh, you will take care of me. నువ్వు నన్ను చూసుకుంటావు. You shall take care of me. నువ్వు నన్ను చూసుకుంటావు. He never let me down on the ground even once. ఈ ఒక్కసారి కూడా ఆయన నన్ను విడిచిపెట్టలేదు. One day I was going to Calcutta. నేను ఒకసారి కలకత్తా వెళ్తున్నా. I promised a child I'll bring foreign chocolates. నేను అక్కడ ఉన్న అమ్మాయికి నేను మాటిచ్చా, ఫారిన్ చాక్లెట్ తెస్తా I told the వచ్చేటప్పుడు. little girl I bring 100 foreign chocolates for ఆ her. చిన్న పాపకు నేను చెప్పాను, నీకు 100 ఫారిన్ చాక్లెట్ తెచ్చి I was తీసుకొస్తాను. going to the late evening flight. ఇక రాత్రి పూట
ఆఖరి ఫ్లైట్ కి నేను All the వెళ్తున్నాను. shops were closed. అన్ని షాపులు క్లోజ్ అయ్యాయి. I know I cannot buy anything in Calcutta. నాకు అర్థమైంది ఆ యొక్క సమయంలో నేను ఇక అమ్మాయికి చాక్లెట్ తీసుకెళ్ళలేదు. I was in Indian Airlines flight. నేను ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ లో ఉన్నా. I made a small prayer to God. దేవునికి ఆ ఫ్లైట్ లో చిన్న ప్రార్థన చేశాను. 36,000 feet above the sea level. ఆ యొక్క సముద్రం యొక్క లోతు నుండి 36,000 ఫీట్ల ఎత్తులో ఉంది. God, దేవా, my Father, నా తండ్రి, I promised the little child I'll bring some chocolates. ఆ చిన్న బిడ్డకు నేను వాగ్దానం చేశాను, నేను చాక్లెట్లు తెస్తాను. She found some foreign chocolates. ఆ ఫారిన్ చాక్లెట్లు కావాలి. What am I going to do about chocolates? ప్రభా చాక్లెట్ లేవు కదా, ఏం చేయాలి? Is it possible you can give me chocolates in the flight? అయ్యా నీకు సాధ్యమైతే ఫ్లైట్ లో చాక్లెట్ కి ప్రభాని In the ప్రార్థించాను. mid of there, can you provide me needs? ఇగో ఈ ఆకాశంలో ఉన్న అవసరత తీర్చగలవు. A miracle happened. ఒక అద్భుతం జరిగింది. Their hostess came running to me. అక్కడ సహాయం చేసే వాళ్ళు ఎయిర్ హోస్టర్స్ వచ్చారు. Her name was Carol. ఆ పేరు క్యారల్. She said, I'm Carol. ఆమె చెప్పింది, నేను క్యారల్. I'm taking care of the business class passengers. ఆ యొక్క బిజినెస్ క్లాస్ లో ఉన్న వారిని నేను చూసుకుంటానని And చెప్పి. somebody told me there's a missionary in economic cabin. నాకు ఎవరో చెప్పారు, ఇక ఎకానమీలో ఎవరో మిషనరీ ఉన్నారని. What do you want? నీకేం కావాలని I will అడిగింది bring ఆమె. some biryani for you. నీకు బిర్యానీ ఉన్నదని చెప్పింది ఆమె. I said, Madam, I just done my dinner. It's over. నేను Thank చెప్పా, you. మేడం నేను ఇప్పుడే భోజనం చేసి When I come వచ్చాను. again, you can take care of me. ఆయన మళ్ళా వచ్చినప్పుడు నన్ను So I చూడండి. never let the missionary go empty-handed. ఇక ఆమె ఏమన్నదంటే, ఏ సేవకుడు ఈ ఫ్లైట్ లో వచ్చినా నేను ఖాళీగా పంపనని చెప్పింది ఆమె. She went running back to the cabin. ఆ క్యాబిన్ దగ్గరికి, ఆమె క్యాబిన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ And వెళ్ళింది. returning with a beautiful gift pack in her hand. ఆ యొక్క ఒక గిఫ్ట్ బ్యాగ్ తీసుకొని వచ్చింది నా దగ్గరికి. It was a beautifully wrapped gift pack. మంచిగా అలంకరించబడింది అది. Wonderful box. ఆ అద్భుతమైన బాక్స్ She put it on my lap. నా యొక్క కాళ్ళ మీద పెట్టింది. And she said, ఆమె చెప్పింది, Brother John, బ్రదర్ జాన్, there are 100 foreign chocolates in this ఈ box. బాక్స్ లో 100 ఫారిన్ చాక్లెట్లు తీసుకెళ్ళమని చెప్పింది. Even if you have $1 million in your hand, can you buy a chocolate in the plane? మీరు ఒకసారి ఆలోచించండి, మన దగ్గర 10 లక్షలు ఉన్న విమానంలో 100 ఫారిన్ చాక్లెట్ కొనగలమా? The windows of heaven is open everywhere. మీకు విషయం తెలుసా, పరలోకపు ద్వారాలు ఎక్కడనైనా దేవుడు తెరవగలడు ఆయన. Hallelujah. హల్లెలూయా. That is why his name is the provider. అందుకనే ఆయన పేరు పోషకుడు అని He is పెట్టబడింది. not a provider, the provider. ఆయన ఎల్లప్పుడూ పోషించగలిగిన వాడు ఆయన. May God bless you, my children. దేవుడు మిమ్మల్ని దీవించుగాక బిడ్డలారా. Jabez was born in sorrow, ఎబ్బేజు వేదనలో జన్మించాడు, lived in joy. కానీ సంతోషంలో బ్రతికాడు. Born in poverty, దరిద్రతలో జన్మించాడు, lived in prosperity. అభివృద్ధిలో జయించాడు. What happened in between? ఈ మధ్యలో ఏం జరిగింది? A prayer happened. ప్రార్థన. A prayer happened. ప్రార్థన. What was the prayer? ఏమిటి ఆ ప్రార్థన? He said, God, ఆయన చెప్పాడు, దేవా you bless me. నీవు నన్ను దీవించు, You bless me. నీవు నన్ను దీవించు. Not a man, but you bless me. మానవుడు కాదు, నీవు దీవించు దేవా. You give me a job. నీవు నాకు ఉద్యోగమి, You give me the grace. నువ్వు కృపని. Father, you do it for me. ప్రభా నువ్వు నా కొరకు చెయ్యి. My sweet friends, నా ప్రియ స్నేహితులారా, he straightway entered with a petition to God. ఆయన సూటిగా దేవుని దగ్గర తనకున్న అవసరతలు అడిగాడు. He was not making argument with God. దేవునితో వాదించలేదు ఆయన. My sweet friends, నా ప్రియ స్నేహితులారా, 34:23 book of Job says, యోబు గ్రంథం 34:23 రాయబడింది. God will never put a man into pressure to say that, God, why have you put me in this position? దేవుడు ఈ స్థలంలో నన్ను ఎందుకు ఉంచావు ప్రభు అనే విధంగా దేవుడు ఒత్తిడి ఇబ్బంది కలిగించడంట. God will never put a burden upon a man to be questioned or questioning God. దేవుని ప్రశ్నించే విధంగా దేవుడు ఏ మానవుని మీద భారాన్ని మోపడంట. God will never put a burden on somebody to the point he will question upon God. దేవుని ప్రశ్నించే విధంగా ఏ వ్యక్తి మీద దేవుడు భారాన్ని మోపడంట. God will never put a man under a pressure to question him. దేవుని ప్రశ్నించే విధంగా దేవుడు ఏ మానవునికి ఒత్తిడి కలిగించడంట. Job chapter 40 verse 8 says, అయితే యోబు గ్రంథం 40:8 రాయబడింది. God was asking Job like this. దేవుడు యోబుని ఈ విధంగా అడుగుతున్నాడు, Just to make sure that you are a righteous man, will you condemn me? నువ్వు నీతిమంతుని కాబట్టి నన్ను ప్రశ్నిస్తున్నావు. Are you condemning me to prove that you are a righteous man? నువ్వు నీతిమంతుని అని నిరూపించుకోవడానికి నన్ను ఖండిస్తున్నావా? My dear friends, నా ప్రియ స్నేహితులారా, why people are suffering today? ఈ రోజు ప్రజలు ఎందుకు బాధపడుతున్నారు? Before they come to Jesus, యేసు యొద్దకు రాకముందు, before they try to please God with their prayers, వారి ప్రార్థనతో దేవుని సంతోషపరచక ముందు, or I say like this, నేను ఈ విధంగా చెప్తా, instead of praying to God, దేవునికి ప్రార్థించే బదులు, instead of praying for a miracle, అద్భుతం కొరకు ప్రార్థించే బదులు they have questions. వారికి ప్రశ్నలు ఉన్నాయి. Why this happened to me? ఎందుకు నాకు ఇలా జరిగింది? What did I do against God? నేను దేవునికి వ్యతిరేకంగా ఏం Why చేశాను? I'm going through such a tribulation upon my life? నాకెందుకు ఈ శ్రమలు ఉన్నాయి జీవితంలో? Why? ఎందుకు? What Job says, యోబు ఏం చెప్పాడు? Job 9:15, యోబు 9:15, Job 23:6, 23:6, Job chapter 9 verse 15, 9:15, Job 23:6, 23:6,
Bible says. బైబిల్ చెప్తుంది. Saint Job says, యోబు చెప్పాడు, I will go to my judge. నా యొక్క తీర్పరి దగ్గరికి నేను I will go to my magistrate. నా యొక్క మేజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తా. Not to argue with him. ఆయనతో నేను వాదించడానికి Not కాదు, to make a debate with him. ఆయనతో డిబేట్ చేయడానికి కాదు, Not to make a question with him. ఆయనను ప్రశ్నించడానికి కాదు. I go to my judge. నా యొక్క తీర్పరి దగ్గరికి నేను వెళ్తా. Plead for his mercy. ఇదిగో నా న్యాయాధిపతి నాకు సహాయం చేయాలి. Not to make an argument with him. అతనితో వాదించడానికి కాదు, But to plead with him. ఆయనతో బతిమాలుతా. Have compassion upon నువ్వు నా మీద కనికరం చూపని అడుగుతా. Hallelujah. హల్లెలూయా. We are not going to argue with the judge of the whole world. ఈ లోకానికి తీర్పు తీర్చే న్యాయాధిపతిని మనం వాదించం. He is a righteous ఆయన judge. నీతి కలిగిన న్యాయాధిపతి. We cannot go and make a complaint on him. దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన మీద ఎప్పుడు కూడా కంప్లైంట్ చేయలేము. Instead of that, దానికి బదులుగా we can do something else. మనం ఇంకో పని చేయొచ్చు. We can fall at the feet of the judge. మనం ఆ న్యాయాధిపతి పాదముల మీద పడొచ్చు. Lord, do something. దేవా నాకు సహాయం చేయి. Have mercy upon నా us. మీద కనికరం చూపు. Have mercy upon నా us. మీద కనికరం చూపు. Have mercy upon us. నా కనికరం చూపు. During the time of Akbar the Great, అక్బర్ గొప్ప చక్రవర్తి అక్బర్ సమయంలో a thief was caught with red-handed. ఆ యొక్క దొంగను పట్టుకున్నారు. He was caught red-handed. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆయన He was taken to the court. కోర్టుకు తీసుకెళ్లారు. And Akbar was there. అక్బర్ ఉన్నాడు అక్కడ. Akbar said, అక్బర్ చెప్పాడు, what is to be done unto this man? ఈ యొక్క దొంగతనం చేసిన వ్యక్తికి ఏం That చేయాలి? his head should be chopped. ఆ యొక్క తల నరికేయాలి. He has to be beheaded. ఆయన తల నరికేయాలి. Then the king was asking the person, what is the final wish before you die? అప్పుడు రాజుగారు ఆయన అడిగాడు, ఆఖరి కోరిక ఏంటి నీదని? What is your final wish? నీకు ఆఖరి కోరిక ఏంటని ఆ దొంగను అడిగాడు. Then the thief said, ఆ దొంగ చెప్పాడు, my king, నా రాజా, I deserve this punishment. ఈ శిక్ష పడటానికి నాకు అర్హత ఉంది. Before that, దానికి ముందు I have a small desire. ఒక చిన్న కోరిక ఉంది నాకు. I have a small desire. ఒక చిన్న కోరిక ఉంది నాకు. My wife is pregnant. నా భార్య గర్భవతి. Mostly she will have a boy delivered this month. ఈ మంత్ లో ఆమె డెలివరీ అవుతుంది, బాబు పుట్టొచ్చు. I need your permission నాకు నీ పర్మిషన్ కావాలి. to name my child in your name, Akbar. నా బిడ్డకు నీ పేరు అక్బర్ అని పెట్టాలని చెప్పాడు I దొంగ. want to give your name to my son నా కుమారుడికి నీ పేరు పెట్టాలని చెప్పాడు. because you are the most genuine king in the whole world. ఎందుకంటే ఈ లోకంలో అందరికంటే నీతిగా ఉండేవాడివి నువ్వే. I want your name to be in my family నా కుటుంబంలో నీ పేరు ఉండాలని చెప్పాడు ఆ so దొంగ. that my son will also be a blessed man like you. ఇక నీలాగానే నా కొడుకు కూడా ఒక దీవించబడ్డ వ్యక్తిలాగా మారాలి. Anyway, I will die tomorrow. ఏమైనప్పటికీ రేపు నేను I చనిపోతాను. will not be living to see that. నేను ఇక ఈ లోకంలో బ్రతకను. But I need your permission for my son to be called in your name. ఇక నీ పేరు నా కుమారునికి పెట్టాలి, ఆ పర్మిషన్ అదే నా ఆఖరి కోరిక అన్నాడు. You are not only my king, నువ్వు నాకు రాజు మాత్రమే కాదు, you are also my father. నువ్వు నాకు తండ్రిని కూడా చెప్పాడు. You are our father. నువ్వు నా తండ్రివి. You want your name to be in your family. ఇదిగో నీ పేరు నా ఇంట్లో ఉండాలని చెప్పాడు. The heart of Akbar was broken. అక్బర్ యొక్క హృదయం పగిలిపోయింది. Tears came out of his eyes. అతని కళ్ళల్లో కన్నీరు వచ్చాయి. He said, okay, I just forgive you. Go back and be a good boy. ఆయన చెప్పాడు, నేను క్షమించి పంపిస్తున్నా, ఇప్పటి నుంచి దొంగతనం చేయమని That's చెప్పాడు. what we are going to say. అదే మనం చెప్పబోతున్నాం. దేవా, We want to have your name in our life. నా జీవితంలో నీ నామం కావాలని దేవునికి We చెప్పాడు. want your name in our life. నా జీవితంలో నీ పేరు కావాలి. Please have a compassion upon us. నా మీద దయ చూపండి. We are not going to make an argument with God. మన దేవునితో వాదించకూడదు. Instead of that, దానికి బదులు we want to save our time of argument into a prayerful life. మనము వాదించే సమయాన్ని ప్రార్థనా సమయంగా By మార్చేయాలి. arguing, we are not going to achieve anything. ఆ వాదించి మనం ఏమీ సంపాదించలేము. But by prayer, you can achieve so కానీ many. ప్రార్థన ద్వారా ఎన్నో సాధించవచ్చు జీవితంలో. Convert your argument time into prayer worship. ఇదిగో నీ వాదించే సమయాన్ని ప్రార్థనా సమయంగా మార్చేయి. Convert your question into a petition to God. ఇదిగో నీ ప్రశ్నలన్నీ ప్రార్థనగా మార్చేసేయి. And 65:2 song says, అయితే 65:2 కీర్తనలో రాయబడింది, God who hears the prayers of all flesh, ఇదిగో సర్వ శరీర ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన. all mankind will come to you. ఆయన సర్వ శరీరులు నీ యొద్దకు వస్తారు. Hallelujah. హల్లెలూయా. Today we are going to convert our questions to prayer. ఈ రోజు మన ప్రశ్నలన్నీ ప్రార్థనగా మారుతాం. Our arguments to prayer. మన వాదనలన్నీ ప్రార్థనగా Our మారుతాం. doubts to prayer. మన అనుమానాలు ప్రార్థనగా Our debates to మారుతాం. prayer. మన డిబేట్ ప్రార్థనగా మార్చుదాం. God, have mercy upon us. దేవా, నా మీద కనికరించు. Have mercy upon నా us. మీద కనికరించు. What happened? ఏం జరుగుతుంది? God heard his prayer. దేవుడు ఆయన ప్రార్థన విన్నాడు. God blessed him. దేవుడు ఆయన దీవించాడు. God blessed him. దీవించాడు. God blessed him. దీవించాడు. God blessed him దీవించాడు. in a very extensive way. ఆయన ఒక అసాధ్యమైన రీతిలో What are the blessings God gave him? దేవుడు ఆయన్ని ఏ విధంగా దీవించాడో తెలుసా? He said, God, దేవా, you bless me. నువ్వు నన్ను దీవించు. You bless me. నువ్వు నన్ను దీవించు. Let your hand be with నీ me. హస్తాలు నాకు తోడుగా ఉంచు. Your hand be with me all the time. ఎల్లప్పుడూ నీ హస్తం నాకు తోడుగా ఉంచు.
Not only that, అంత మాత్రమే కాదు, keep me away from the sorrows of this world. ఈ లోకంలో ఉన్నటువంటి వేదనకు నన్ను దూరంగా ఉంచు. Keep me away from the pain of this world. ఈ లోకంలో ఉన్న నొప్పికి నన్ను దూరంగా ఉంచు. And extend my boundaries. ఇదిగో నా సరిహద్దులు విశాలపరచు. Extend my నా boundaries. సరిహద్దులు విశాలపరచు. I'm living in a narrow place. ఇదిగో నేను ఒక ఇరుకులో నివసిస్తున్నాను. I'm living in a small ఓ house. చిన్న ఇంటిలో నివసిస్తున్నాను. I'm having a small church. నాకు చిన్న సంఘం ఉంది. I'm having a small నాకు business. చిన్న వ్యాపారం ఉంది. Father, తండ్రి, extend my boundaries. దాన్ని విస్తరింపచేయి. Let your hand be with me. నీ హస్తము నాతో ఉంచు. Let your hand be with నీ me. హస్తము నాతో ఉంచు. And keep me away from the sorrows of this. కీడుకు దూరముగా ఉంచు నన్ను. And the Bible says, బైబిల్ చెప్తుంది, God granted what he wanted. ఆయన కోరుకున్నది దేవుడు ఇచ్చాడంట. God granted what he wanted. ఆయనకు కోరుకున్నది దేవుడు ఇచ్చాడు. Even tonight, that's what God is going to do. ఈ రాత్రి దేవుడు కూడా మీ కొరకు చేయబోతున్నాడు. He is going to bless you. ఆయన మిమ్మల్ని He దీవించబోతున్నాడు. is going to bless you. ఆయన మిమ్మల్ని దీవించబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా. He is going to bless you in a very different way. ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుడు దీవించబోతున్నాడు. 10:20, the book of Proverbs says, సామెతలు 10:10లో రాయబడింది. the blessing of God shall bring wealth unto his people. 10:22లో రాయబడింది, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది. He will not add sorrow to it. దానికి వేదన కలపడు అని బైబిల్ చెప్తుంది. He will not add sorrow to it. దేవుడు తన ఆశీర్వాదానికి వేదనను కలపడు అని. The first miracle is, మొట్టమొదటి అద్భుతం, your blessings will not have a sorrow in it. నీ జీవితంలో దేవుడిచ్చే దీవెనలతో పాటు వేదన దుఃఖం ఉండదు. 65:23, book of Isaiah says, ఆ యొక్క యెషయా గ్రంథం 25, they will have a child, they will have children, but not sorrow added to it. They will have children, but not 65:23. ఆ యొక్క యెషయా గ్రంథం 65:23లో రాయబడింది, వారికి పిల్లలు ఉంటారు కానీ ఆ పిల్లల ద్వారా వేదన కలగదని బైబిల్ They చెప్తుంది. will have children, వారికి పిల్లలు కలుగుతారు not sorrow added to it. కానీ వారితో పాటు వేదన ఉండదు. They will have family, వారి కుటుంబం ఉంటుంది not sorrow added to కానీ it. వారి వేదన ఉండదు. దాంతో I promise you, my dear friend, నా స్నేహితులను నేను మీకు వాగ్దానం only చేస్తున్నాను, Jesus Christ can give you the blessing without sorrow. ఇగో యేసయ్య మనకు దీవెనిస్తాడు, వేదన లేకుండా You దీవెనిస్తాడు. will never regret why you built that house. ఇగో ఎందుకు ఈ ఇల్లు కట్టానని నువ్వు బాధపడవు. You will never regret why did you get married. ఇగో నువ్వు ఎందుకు వివాహం చేసుకున్నానని బాధపడవు. You will never regret why did you buy that house. ఇగో ఆ ఇల్లు ఎందుకు కొన్నాను నువ్వు బాధపడవు. You will never regret why did you come to the ministry. ఎందుకు పరిచర్యకు వచ్చాను నువ్వు బాధపడవు. ఇక You will never regret why did you join the course. ఎందుకు ఆ కోర్సులో జాయిన్ అయ్యానని బాధపడవు. You will never regret why are you still living in this world. ఎందుకు ఈ లోకంలో జీవిస్తున్నామని బాధపడవు. Jesus Christ will not add sorrow to it. ఇగో మన దేవుడు మనల్ని దీవిస్తాడు, దీవెనకు వేదన కలగచేయడు ఆయన. God is going to bless your marriage. నీ వివాహాన్ని దేవుడు దీవించబోతున్నాడు. Bless your family నీ life. కుటుంబ జీవితాన్ని, Bless your children. నీ పిల్లలని, Bless your నీ ministry. పరిచర్యను What with what? దేనితో He will not add a sorrow to it. వేదన కలపడం మన దీవెనకు. Say one hallelujah. గట్టిగా హల్లెలూయా చెప్తామా. He will not add sorrow వేదన కలపడు in your job. నీ ఉద్యోగంలో. He will not add sorrow to ఆయన it. వేదన ఉంచడు In your personal life. నీ వ్యక్తిగత He is జీవితంలో. not going to add sorrow to it. ఆయన వేదన కలపడు In your property. నీ ఆస్తిలో, In your prosperity. నీ అభివృద్ధిలో, In your paddy field. నీ వ్యవసాయంలో, In your ministry. నీ పరిచర్యలో, In your gospel. నీ సువార్తలో He is not going to add sorrow to it. ఆయన వేదన కలపడు. I promise you tonight. ఈ రాత్రి నేను మీకు వాగ్దానం చేస్తున్నా, There is something called the blessing without sorrow added to it. ఇక భూమి మీద ఒకటి ఉన్నది, వేదన లేనటువంటి ఆశీర్వాదం అనేది దేవుడు దాన్ని చేస్తాడు. It could be a little money, అది కొంత డబ్బే but కావచ్చు, it will not come with sorrow. అది వేదనతో మన దగ్గరికి రాదు. It could be a little blessing. అది చిన్న దీవెన కావచ్చు, It will not come with sorrow. వేదనతో రాదు మన దగ్గరికి. What does it mean? దాని అర్థం ఏంటి? He will not regret for it. నువ్వు దాని గురించి బాధపడవు. He will not regret for it. దాని గురించి బాధపడవు నీవు. God is removing the regrets from your life. దేవుడు నీ జీవితంలో ఆ యొక్క ప్రశ్నించే దానిని, బాధపడేదాన్ని The తొలగిస్తున్నాడు. regrets are removed from your life. ఇక మీ జీవితంలో ఆ యొక్క ఎందుకు అనేటువంటి మాటను తీసేస్తాడు. Add sorrow to it. దేవుడు దీవెనకు వేదన కలపడు. And another thing, my friends, ఇంకో విషయం స్నేహితుల, if you have sorrow already in your blessings, నీకు దీవెనలో ఇప్పటికే వేదన ఉంటుంది అనుకోండి, God is going to remove that from your life. నీ జీవితంలో ఆ వేదన తొలగిస్తాడు ఆయన. Hallelujah. హల్లెలూయా. Malachi chapter 2 verse 2 says, మలాకి గ్రంథం 2:2లో రాయబడింది, you thought it would be blessing but became a curse upon your life. ఇగో నువ్వు ఆశీర్వాదంగా ఉండాలని అనుకున్నావు కానీ నువ్వు శాపంగా మారిపోయావు. You thought this wedding was a blessing but it became a curse upon your నువ్వు life. అనుకున్నావు ఈ పెళ్లి దీవెనకరంగా ఉంటుందని, కానీ అది శాపకరంగా మారిపోయింది. You thought the child would be a blessing, it became a curse upon your ఈ life. పిల్లలు దీవెనకరంగా ఉంటారనుకున్నావు కానీ వాళ్ళు శాపంగా మారిపోయారు. You thought the business would be good but it became a burden for you. ఇగో నువ్వు ఈ వ్యాపారం బాగుంటుంది అనుకున్నావు కానీ అది భారంగా మారిపోయింది. You thought the property will be blessing but it became a curse and burden for you. ఇక ఆస్తి నాకు దీవెనగా ఉంటుంది అనుకున్నావు కానీ అది ఒక శాపంగా భారంగా మారిపోయింది. Our assumptions went wrong many a time. అనేక సార్లు మన ఉద్దేశాలు, ఆలోచనలు తప్పుగా మారిపోయాయి. It is now with sorrow. It is now with sorrow. ఇప్పుడు అన్ని వేదనతో ఉన్నాయి. Who
can take it away? ఎవరు తొలగించగలరు? Jesus will take it away. యేసే తీసేస్తాడు. He knows how to do it. ఆయన ఎలా చేయాలో ఆయనకు He తెలుసు. knows when to do it. ఎప్పుడు చేయాలో తెలుసు. He is going to remove the sorrow from your blessing. నీ జీవనంలో ఉన్నటువంటి వేదనను దేవుడు ఈ రాత్రి తొలగిస్తాడు. He is going to remove the curse from your blessing. నీ జీవనంలో ఉన్న శాపాన్ని తొలగిస్తాడు ఆయన. The Bible says, బైబిల్ చెప్తుంది. Deuteronomy 23:4-5. ఇక ద్వితీయోపదేశ కాండము 23:1-4-5 వచనాలు. Nehemiah chapter 13 verses 1 and 2. యెరెమీయా గ్రంథం 13వ అధ్యాయం 1-2 వచనాలు. Joshua chapter 24 verse 9 and 10. ఇక యెహోషువ గ్రంథం 24:9-10 వచనాలు. The Bible says, బైబిల్ చెప్తుంది. because God loves us so much, దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు He కాబట్టి will turn all the curses into blessings in our ఆయన life. ప్రతి శాపాన్ని దీవెనగా మారుస్తాడు అని బైబిల్ చెప్తుంది. Every curse will become a blessing to you. ఈ రాత్రి మీ ప్రతి శాపం మీకు దీవెనగా మారబోతుంది. Only our Lord Jesus can do this miracle. ఈ అద్భుతం యేసు మాత్రమే చేయగలడు. Hallelujah. హల్లెలూయా. Curses will turn into a blessing మీ tonight. శాపాలు దీవెనగా ఈ రాత్రి మారబోతున్నాయి. Psalm 102 verse 8 says, ఇక 102వ కీర్తన 8లో రాయబడింది. 102 verse 8. 102:8 King David said, దావీదు చెప్పాడు, Lord, దేవా they are cursing me. వారు నన్ను శపిస్తున్నారు. They are cursing me. వారు నన్ను శపిస్తున్నారు. The enemies are cursing me. నా శత్రువులు నన్ను శపిస్తున్నారు. They say that I will not prosper. నేను వృద్ధి పొందనని, I will not come up in life. నీ జీవితంలో ఎదగనని దీవిస్తూ They are శపిస్తున్నారు. cursing me. నన్ను శపిస్తున్నారు. It's okay, let them curse me. వారు నన్ను శపించని, But Lord, కానీ దేవా you do something for నీవు me. ఇంకో కార్యం చేయనా. What is that? ఏమిటది? Psalm 109 verse 28 says, 109వ కీర్తన 25లో రాయబడింది. even though they curse me, Lord, వారు నన్ను శపించినా కూడా you bless me. నీవు మాత్రం దీవించు. You bless me. నీవు దీవించు. You bless me. నీవు దీవించు. Even though they curse me, వారు నన్ను శపించినా you bless me. నీవు దీవించు దేవా. Let them curse me. వారు శపించనివ్వు, You bless కానీ me. నీవు మాత్రం దీవించు. Father, you bless me. తండ్రి నీవు దీవించు. Father, you bless me. తండ్రి నీవు దీవించు. Lord, you bless me. దేవా నీవు దీవించు. You bless me. నువ్వు దీవించు దేవా. You bless me. నువ్వు దీవించు. Everybody is cursing me. అందరూ నన్ను శపిస్తున్నారు. Satan is cursing me. సాతాను శపిస్తున్నాడు. His doctors are cursing me. మాంత్రికులు శపిస్తున్నారు. Family is cursing me. కుటుంబీకులు శపిస్తున్నారు. Heart is cursing me. My heart. నా హృదయం శపిస్తుంది. My parents are cursing. నా తల్లిదండ్రులు శపిస్తున్నారు. Children are cursing. నా పిల్లలు శపిస్తున్నారు. Enemies are cursing me. నా శత్రువులు శపిస్తున్నారు. Let them curse, oh God. వారు శపించని, But you bless me. కానీ నీవు మాత్రం నన్ను దీవించు. నీవు దీవించు. Lord, you heal. దేవా నువ్వు స్వస్థపరచు. You exalt me. నువ్వు గణపరచు. You prosper me. నువ్వు దీవించు నన్ను. You remember me. నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో. You bless me, Lord. నువ్వు నన్ను దీవించు దేవా. You bless me. నీవు నన్ను దీవించు దేవా. Let them curse, Lord. వారు శపించని, I don't stop it. వారిని నేను ఆపలేను. Let them curse the way they want. వారు శపించని, వారిని నేను ఆపలేను కదా. Let them curse the way they want. వారు శపించని, వారి ఇష్టం వచ్చినట్లు. But you bless me. నీవు మాత్రం నన్ను దీవించు. You bless my family. నీ కుటుంబాన్ని నన్ను దీవించు. You bless my children. నా పిల్లల్ని నీవు దీవించు. You bless my health. నా ఆరోగ్యాన్ని నువ్వు దీవించు. You bless me. నువ్వు దీవించు నాయన. Let them curse me. వారు నన్ను శపించని, You bless me. కానీ నువ్వు దీవించు. యోబు గ్రంథం 1వ అధ్యాయం From 3 to 13. 3 నుంచి 11 వరకు బైబిల్ చెప్తుంది. He was a very rich man. ఆయన అతనితో He was having 7,000 sheep, ఆయనకి 7,000 గొర్రెలు ఉన్నాయి. 3,000 camels, 3,000 ఒంటెలు ఉన్నాయి. 500 oxen of yokes, ఇంకా 500 గాడిదలు ఉన్నాయి. 500 donkeys. 500 ఆడగాడిదలు. Very rich man he was. ఆయన ఎంతో ధనవంతుడు. One day he happened to lose it. ఒక రోజు ఆయన అన్ని పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది. Chapter 1 verse 10 says, 1వ అధ్యాయం 10వ వచనం రాయబడింది. he was blessed by God. దేవుడి చేత దీవించబడ్డాడు. His substance was increased in the land. ఆయన భూమి మీద ఆయనకు కలిగి ఉన్నది విస్తరిస్తుంది. The protection of the Lord was around him all the time. ఆయన చుట్టూ దేవుని భద్రత ఉంది. Man of blessings, జీవన కలిగిన వ్యక్తి, man of increase, వృద్ధి పొందుతున్న వ్యక్తి, man of prosperity, అభివృద్ధి పొందుతున్న వ్యక్తి, man of the protection of God. దేవుడి చేత కాపాడబడుతున్న వ్యక్తి. Still something went wrong. కానీ ఏదో తప్పుదారి పొరపాటు He జరిగింది. happened to lose everything over. అన్ని తొలగి నష్టపోతున్నాడు. 121. 1:21 The Bible says బైబిల్ చెప్తుంది. he made a small petition to God. దేవునికి ఒక చిన్న విన్నపం A చేశాడు. small thanksgiving to God. ఓ దేవునికి చిన్న కృతజ్ఞత తెలియజేశాడు. ఆయన చెప్పాడు, God has given me. దేవుడే ఇచ్చాడు నాకు. Now he has taken it away. ఆయన ఇప్పుడు తీసుకున్నాడు. The Lord gave me. ఆయన ఇచ్చాడు నాకు. Now he took it away. ఆయనే తీసుకున్నాడు ఇప్పుడు. God had blessed me. దేవుడు నన్ను దీవించాడు. He had given me ఆయన నాకు ఇచ్చాడు. all that I wanted. నేను కోరుకున్నదంతా ఇచ్చాడు. He has taken back everything. ఆయన ఇప్పుడు మరలా అంతా తీసుకున్నాడు. God has given. దేవుడు ఇచ్చాడు. He has taken back. ఆయన తీసుకున్నాడు. He has taken back. ఆయన తీసుకున్నాడు తిరిగి. What is the meaning of it? దాని అర్థం ఏంటి? It was in my hand. ఇది నా చేతిలో ఉంది Now it ఒకప్పుడు. is in the hands of God. ఇప్పుడు అది దేవుని చేతిలో ఉందని My అర్థం. family was in my hand.
hand. కుటుంబం నా చేతుల్లో Now ఉంది. they are not in my hand. ఇప్పుడు వారు నా చేతుల్లో They లేరు. are in the hands of God. వారు ఇప్పుడు దేవుడి చేతుల్లో ఉన్నారు. My house was in my hand. నా ఇల్లు నా చేతుల్లో ఉంది. It was in my control. నా ఆధీనంలో ఉంది. Now it is the control of God. అది ఇప్పుడు దేవుని ఆధీనంలో ఉంది. It was with me. అది ఇప్పుడు నాతో Now ఉంది. it is with God. ఇప్పుడు అది దేవునితో ఉంది. My health was with me. ఈ భూమి నాతో ఉంది. Now the health is with God. ఇప్పుడు నా ఆరోగ్యం దేవునితో ఉంది. It is with God now. దేవుని దగ్గర ఉంది. 16:12. 16:12 30:15. 30:15 Book of Job says, యోబు గ్రంథంలో రాయబడింది. I was having a prosperous life. నాకు నేను ఎంతో సమృద్ధి కలిగిన జీవితాన్ని జీవించాను. Flood away like a cloud passing by. ఇగో నా యొక్క సమృద్ధి కలిగిన సంతోషకరమైన జీవితం ఒక మేఘంలాగా నా ఎదుట నుండి తొలగిపోయింది. When it happened, ఎప్పుడు జరిగింది? Job 16:17 says, యోబు 16:17 రాయబడింది. when my hands were clean, నా చేతులు పరిశుద్ధంగా ఉన్నప్పుడు, when my prayer was pure, నా యొక్క ప్రార్థన పరిశుద్ధంగా ఉన్నప్పుడు all these things happened to me. ఇవన్నీ నాకు సంభవించాయి. Not when I was doing wrong నేను things, తప్పు పనులు చేసినందుకు జరగలేదు. when I was doing right things, నేను సరైన పనులు చేసినప్పుడు when I was జరిగింది. still a good man, నేను మంచివాడుగా ఉన్నప్పుడు when I was జరిగింది. still a righteous నేను man. నీతిగా ఉన్నప్పుడు జరిగాయి. Job chapter 1 verse 2. యోబు 1:2 Job chapter 2 verse 2. 2:2 The Bible clearly says, బైబిల్ స్పష్టంగా he చెప్తుంది, was a righteous man అతడు before God. నీతిమంతుడు దేవుని ఎదుట. Job 16:17 says, యోబు 16:17 my రాయబడింది. hands were clean, నా చేతులు పరిశుద్ధంగా my ఉన్నాయి. hands were without violence. ఇగో నా యొక్క చేతులతో నేను My ఏ హింస prayers were చేయలేదు. pure before God. నా యొక్క ప్రార్థన దేవుని దగ్గర But పరిశుద్ధంగా still ఉంది. all these things happened. కానీ ఎందుకు ఇలా జరుగుతున్నాయి? The Bible says, బైబిల్ చెప్తుంది, he was keeping himself quiet before God. కొంతకాలం ఆయన మౌనంగా ఉన్నాడు దేవుని కాడ. Quiet before God. దేవుని దగ్గర మౌనంగా ఉన్నాడు. Job chapter 40 verse 4 and 5. యోబు గ్రంథం 44:5 వచనాలు. Job 42 4 and 5 and 6. 42:4 నుండి 6 వరకు The Bible says, బైబిల్ చెప్తుంది, Job says like this to God, దేవుడికి ఈ విధంగా చెప్పాడు, Lord, I was senseless. దేవా నేను సెన్స్ లేని I వాడిని. was speaking few words here and there by mistake, by out of ignorance. ఇగో నాకున్నటువంటి బెరితనం వల్ల నేను కొన్ని మాటలు I was మాట్లాడాను. speaking few words without my knowledge. నాకు తెలియకుండానే నేను కొన్ని మాటలు I మాట్లాడాను. spoken few words. కొన్ని మాటలు నేను పలికా. Now I repent. నేను I పశ్చాత్తాపడుతున్నాను. will not utter a word. నేను ఆ మాటలు పలకుంటూ ఉంటే బాగుంటుంది. Wait for you patiently. ఆయన కనిపెట్టాడు. I would not utter a word against you. నేను నీకు విరోధంగా మాట్లాడుకుంటే బాగుంటుంది. Lord, I heard about you. దేవుడు నేను ఆ మాట I విన్నాడు. have seen you face to face. నేను ముఖాముఖిగా చూశా. I closed my mouth with my hands నా చేతులతో నా నోరు మూసుకున్నాను. and I covered my own self. నన్ను నేను కప్పుకున్నాను. God remembered him. దేవుడు ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. 42, 10, 11 and 12 Bible says, 42, 8, 9, 10 God restored his captivity. దేవుడు తను కోల్పోయిందంతా మరలా సమకూర్చాడు. God released his captivity. తా పట్టుకున్నదంతా వదిలేశాడు దేవుడు. God removed him from the imprisonment. ఇక చెరసాల నుండి దేవుడు విడిపించాడు. What is imprisonment he had? ఇక ఏంటిదా చెరసాల? He was limited. ఆయన పరిమితులు He గలవాడు. could not do anything as he wanted. ఆయన చేయాలని అనుకున్నదంతా చేయలేడు. His free will was taken away. ఆయన స్వచింతం తీసుకోవేయబడింది. He was limited by space and time. ఆ యొక్క సమయానికి తర్వాత కాలానికి He was పరిమితం limited by చేయబడ్డాడు. resources, my friends. ఆయన యొక్క ఆధారాలు కూడా పరిమితి చెందాయి. Psalm 88:8 says, 88:8 రాయబడింది కీర్తన. Revelation chapter 3 verse 9 says, విలాప వాక్యములు 3:9 రాయబడింది. God fence me around. దేవా నా చుట్టూ నీవు కంచెవే. God fence me around. నా చుట్టూ కంచెవే. I could not go anywhere. నేను ఎక్కడికి I వెళ్ళలేకపోతున్నా. am a limited person. నేను పరిమితులు గలవాడను. I don't have freedom to do whatever I want to నేను do. అనుకున్నదా చేయడానికి నాకు స్వాతంత్రం లేదు. Freedom is taken away. నా స్వాతంత్రం I am తీసివేయబడింది. a limited person. నేను పరిమితులు కలిగిన వాడిని. Because of this marriage, ఈ వివాహాన్ని బట్టి, because of this loan problem, ఈ అప్పులను బట్టి, because of this ఈ sickness, రోగాన్ని బట్టి, because of this ఈ poverty, దరిద్రతను బట్టి, I am a limited man. నా అన్ని పరిమితి కలిగిన I am జీవితం. bound with fences, ఇదిగో నేను ఒక హద్దులు గీయబడిన జీవితం నాది. bound with fetters. ఉన్నటువంటి పరిస్థితులు నన్ను So I హద్దులు am a గీశాయి. limited man. యోబు పరిమితులు కలిగిన His వాడు. sources were limited by ఆయనకున్న ఆధారాలు కూడా పరిమితి కలిగినాయి. not forever, ఎల్లప్పుడు కాదు, not forever, ఎల్లకాలం కాదు, not forever. ఎల్లకాలం కాదు. Now let's go back to 121. 1:21 దగ్గరికి వెళ్దాం. The Lord has given, దేవుడు ఇచ్చాడు, He has taken. ఆయన తీసుకున్నాడు. That's not the end. అది ముగింపు కాదు. He will give back also. ఆయన మరలా తిరిగి ఇచ్చే The దేవుడు Lord ఆయన. has taken. దేవుడు The తీసుకున్నాడు. Lord has given. ఆయన ఇచ్చాడు. The Lord has taken. దేవుడు తీసుకున్నాడు. Now He is going to give back. ఆయన మరలా తిరిగి ఇవ్వబోతున్నాడు. Oh, hallelujah. హల్లెలూయా. God returns everything that He has taken away. నీ ఎదురు నుండి దేవుడు ఏది తీసుకున్నాడు ఆయన మరలా తిరిగి ఇచ్చే దేవుడు. He returns. ఆయన తిరిగిస్తాడు. That's not the end.
అది ముగింపు కాదు. God has given. దేవుడు ఇచ్చాడు. God has taken away. దేవుడు తీసుకున్నాడు. That is not the end. అది ముగింపు కాదు. God shall give it back to you. దేవుడు మరలా తిరిగి ఇవ్వగలడు. When he gives back to you, ఆయన తిరిగి ఇచ్చేటప్పుడు he will not do the same way he has taken away. ఎలా తీసుకున్నాడో అలాగనే ఇవ్వడండి. He will return it in double portion. ఆయన రెండు రెట్లు చేసి ఇస్తాడు. ఆయన Double portion. రెండంతలు చేసి ఇస్తాడు. ఆయన 7 and 12 say, ఇంకా 7:12 రాయబడింది. God gave him 14,000 sheep. దేవుడు 14,000 గొర్రెలను ఇచ్చాడని. And the Bible says, బైబిల్ చెప్తుంది 6,000 camels. 6,000 ఒంటెలను ఇచ్చాడని. 1,000 oxen. ఆ యొక్క 1000 ఎద్దులను ఇచ్చాడని. 1,000 donkeys. 1000 గాడిదలను ఇచ్చాడని. You know something? మీకు విషయం తెలుసా? When his blessings were taken away, ఈ దీవెనలన్నీ అతడు దేవుడు తీసుకున్నప్పుడు the reasons were given. కారణాలు ఇవ్వబడ్డాయి. How it was taken, ఎలా తీసుకోబడ్డాయి, and by whom it was taken, ఎవరి ద్వారా తీసుకోబడ్డాయి, when it was taken. ఎప్పుడు తీసుకోబడ్డాయి. There was a description about the losses. తను కలిగిన నష్టాల గురించి వివరాలన్నీ ఉన్నాయి అక్కడ. But when the blessings came, దీవెన వచ్చినప్పుడు there was no reason explained. అక్కడ ఏ కారణం రాయబడలేదు. Nobody could find the reason. ఆ కారణం ఎవరికి తెలియదు. Suddenly everything started happening. అన్ని అకస్మాత్తుగా జరగడం మొదలు పెట్టాయి. He opened the door. ఆయన ద్వారం తెరిచాడు. He saw 14,000 sheep standing over there. ఆయన గేటు తీసినప్పుడు నా 14,000 గొర్రెలను చూశాడు. 6,000 camel came running to his house. ఆయన ఇంటిలోనికి 6,000 ఒంటెలు పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. Without the reason it was given. ఇదిగో ఏ కారణం లేకుండా తిరిగి ఇవ్వబడ్డాయి. No description explained. అక్కడ ఏ వివరణ ఇవ్వలేదు. When God blesses you, దేవుడు నిన్ను దీవించినప్పుడు you will not find a description. నువ్వు ఒక వివరణ నీకు తెలియదు. You will not find a description. దానికి ఒక వివరణ ఉండదు. You will not know how the blessings come running to you. దీవెనలు ఎలా పరిగెత్తుకుంటూ వస్తాయో నీకు అర్థం కాదు. When people leave you, you'll find a reason. ఇదిగో ప్రజలు నిన్ను నడిపించినప్పుడు కారణాలు ఉంటాయి. You can assume a reason. ఇదిగో ప్రజలు నిన్ను విడిచిపెట్టినప్పుడు కారణం ఉంటుంది. Running to you, ప్రజలు ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు you don't know why they are coming. ఎందుకు వారు నీ ఎంట వస్తున్నారో నీకు తెలియదు. Without a description, వివరణ లేదు. without an explanation, వివరణ లేదు. without a reason mentioned, కారణం లేకుండా రాయబడ్డాయి. blessings came running back to him. ఇదిగో మరలా దీవెనలు తిరిగి వచ్చాయి. Hallelujah. హల్లెలూయా. All that is lost in the fixed deposit of God, దేవుని కొరకు ఏదైతే ఫిక్స్డ్ డిపాజిట్ they చేశారో are safe in the reserve of God. అది దేవుని యొక్క బ్యాంకులో ఏది They are క్షేమంగా safe in ఉన్నాయి. the hands of దేవుని Jesus. చేతుల్లో భద్రంగా ఉన్నాయి. They were returned to him. ఆయన మరలా తిరిగి వచ్చాయి ఆయన దగ్గరికి. Brought back to him. ఆయన దగ్గరికి తిరిగి వచ్చాయి. They were all returned unto the hands of Job. మరలా యోబు చేతికి అందాయి అవన్నీ. He was blessed double the time. రెండంతలు దీవించబడ్డాడు. You are going to bless double the time. మీరు రెండంతలు దీవించబడతారు. How many of you need of double portion of God's blessing? దేవుని యొక్క దీవెనలు రెండు రెట్లు ఎంతమంది కావాలండి? You are going to enjoy the presence of God together. అందరూ కలిసి ఇప్పుడు దేవుని యొక్క సన్నిధిని ఆనందిస్తాము. He shall not add sorrow to you. నీ యొక్క వేదన నీకు కలపడు ఆయన. No sorrow added to your education, నీ చదువు వేదన ఉండదు. నీ చదువులో, to your employment, నీ ఉద్యోగంలో and to your blessings, my children. నా యొక్క దేవుని యొక్క దీవెనలు ఉంటాయి. Secondly, రెండవదిగా He will take away the sorrow already existing upon your ఏ blessing. దీవెనలో అయితే మీకు ఇప్పటికే వేదన ఉందో దాన్ని కూడా తొలగిస్తాడు. And He will do it tonight. ఈ రాత్రి And చేస్తాడు. He will bless you ఈ tonight. రాత్రి నేను దీవిస్తాను. And we stand up together as a అందరం family. లేచి నిలబడదాం. ఆ కుటుంబంగా We are going to దేవుని rejoice in the Lord Jesus. ప్రభువులో మనం ఆనందిద్దాం. When God blesses you, దేవుడు నిన్ను దీవించినప్పుడు you cannot find a reason. నీ కారణం ఉండదు. You would not know how it's coming, ఏ విధంగా వస్తుందో నీకు తెలియదు. why it's coming, ఎందుకు వస్తుందో, where it's coming. ఎక్కడి నుండి వస్తుందో. That is called the abundant blessings of God. దాన్ని సమృద్ధి అయిన దీవెన అని You పిలుస్తారు. will enjoy the double portion from today. రెండంతలు దీవెన ఈ రోజు నువ్వు అనుభవిస్తావు. Served by the Lord Jesus. దేవుణ్ణి వెంబడిస్తావు, సేవిస్తావు. Shall we all pray unto the Lord? అందరూ ప్రార్థన చేద్దామా? అందరూ కళ్ళు మూసుకోవాలి. అందరు కళ్ళు మూసుకోవాలి. Lightly close your eyes. అందరు గట్టిగా కళ్ళు మూసుకోవాలి. I'm going to make a very small prayer upon you. ఒక మీ అందరి కొరకు నేను చిన్న ప్రార్థన Are చేస్తాను. you ready, my dear friends? మీరు సిద్ధంగా ఉన్నారా? Are you ready? మీరు సిద్ధంగా ఉన్నారా బిడ్డలారా? మీరు సిద్ధంగా ఉన్నారా? My sister, are you ready? సహోదరి నువ్వు సిద్ధంగా ఉన్నావా? Sister Lalita, are you ready? సహోదరి లలిత నువ్వు సిద్ధంగా Sister ఉన్నావా? Jayanti, are you ready? Jayanti. జయంతి నువ్వు సిద్ధంగా ఉన్నావా? Sister Katie, are you ready? Krishnama, are you ready? క్రిస్టోఫ్ నువ్వు రెడీగా ఉన్నావా? Jacob, are you ready? యాకోబు సిద్ధంగా ఉన్నావా? Brother Philip, are you ready? ఫిలిప్పు సిద్ధంగా ఉన్నావా? Brother Jay Shankar, are you ready? జయశంకర్ నువ్వు సిద్ధంగా ఉన్నావా? Brother Vani, are you ready? Vani. వాణి నువ్వు సిద్ధంగా ఉన్నావా? Brother Babu, are you ready? బాబు సిద్ధంగా ఉన్నావా? Mr. Anand Kumar, are you ready? ఆనంద్ కుమార్ సిద్ధంగా ఉన్నావా? Are you ready? నువ్వు సిద్ధంగా ఉన్నావా? Are you ready? నువ్వు సిద్ధంగా ఉన్నావా? Oh, hallelujah. హల్లెలూయా. I am ready, my friend. నేను సిద్ధంగా ఉన్నాను I బిడ్డలారా. hope you are also ready tonight. మీరు కూడా సిద్ధంగా ఉన్నారనుకుంటున్నా. Receive the double portion from God. దేవుని నుండి రెండంతల దీవెన పొందడానికి I am going to make a very simple prayer. నేను సాధారణమైన ప్రార్థన చేస్తా. Lord Jesus, ప్రభువైన యేసు, whatever your children have lost in the past, గతంలో నీ పిల్లలు ఏది కోల్పోయారు give them the double the time. రెండంతలుగా తిరిగి ఇవ్వండి. Double the time. రెండంతలు ఇవ్వండి పోయింది. Jacob, ఎబ్బేజు దేవుడా bless them double the time. దీవించండి రెండంతలుగా. God of Jacob,
married. రెండో తరగతి